ఎక్కడో ఒక దగ్గర ఎడ్యుకేషన్ అనేది లేకపోతే మనము సూర్య ఆఫ్ చేసుకో. ఎడ్యుకేషన్ అనేది లేకపోతే, సరి అయినటువంటి ఎడ్యుకేషన్ లేకపోతే కనీసం ఉద్యోగం కూడా రాదు. అంతేనా? సొంత వ్యాపారం డెవలప్ అవ్వాలన్నా అందులో మనం ఎడ్యుకేట్ అవుతూనే ఉండాలి. అంటే అప్డేట్ అవుతూనే ఉండాలి సొంత వ్యాపారంలో. ఎడ్యుకేషన్ అంటే ఒక సింబాలిక్. ఏం రాసుకోవాలంటే నేర్చుకోవడము, మార్చుకోవడం. నేర్చుకోవడం ఒక్కటే ఎడ్యుకేషన్ ఏమో, తెలుసుకోవడం ఒక్కటే ఎడ్యుకేషన్ ఏమో అనుకుంటారు. కాదు, మార్చుకోవడం కూడా యాడ్ అయితేనే దాంట్లో రాటు తేలుతాం. ఒక హీరో ఇంకా తను అప్డేట్ అవుతుంటేనే, మారుతుంటేనే అప్డేట్ అవుతాడు. ఒక డైరెక్టరు, ఒక రచయిత పాతకాలంలో రాసినట్టు కథలు అట్లే రాస్తే కుదరదు. అప్డేట్ అవ్వాలి అంటే మార్చుకోవాలి. సో ఎడ్యుకేషన్ అంటే నేర్చుకోవడము, మార్చుకోవడము, అప్డేట్ అవ్వడం. సో ఇండస్ట్రీలో లాగిన్ అయినప్పుడు కంటే ఇంకా స్టార్కి 250కి 500కి అట్లా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. అదే రియల్ ఎడ్యుకేషన్. ఓకేనా? ఇది లేకపోతే ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయిపోతాం. స్ట్రక్ అయిన వాళ్ళే మనతోటి కూడా అలాగే స్ట్రక్ అయిపోతాం. ఇది మహా ఇంపార్టెంట్. నేను అప్పట్లో 2017-18లో ఉన్న లీడర్షిప్ ఇప్పుడు కూడా అలాగే ఉందనుకోండి. ఈ జూమ్ లో ఇదంతా రాకపోయేది, తెలియక కదా. చాలా మంది తెలియక ఎంత పెద్ద ర్యాంక్ ఉన్నా సరే స్ట్రక్ అయిపోయారు. అప్డేట్ కాని వాళ్ళు అవుట్డేట్ అయిపోతారు. అవును, ఒక చిన్నది వాళ్ళు ఇంపార్టెంట్. రైట్, ఓకే. ఇది సో ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. మీరు స్ట్రక్ అవ్వకుండా మీరు బాగా ఇంట్రెస్ట్ చూపించేటువంటి కంపెనీ గురించి, కంపెనీలో ముందుకెళ్ళడానికి చెప్తున్నాను. ఎందుకనంటే డ్రీమ్ కంటే మహా గొప్పదైనది ఏంటంటే, డ్రీమ్ ని కూడా చంపేసి, కిల్ చేసి, తొగడాలు చేసి పక్కన పడేటువంటి కెపాసిటీ ఉన్నది ఏంటిది అని అంటే ఇగో. దానికి జీవితం కూడా అవసరం లేదు. మంచి జీవితం, గొప్ప జీవితం, కోట్ల జీవితం ఇవన్నీ వినదు ఇగో. దానికి అవసరమే లేదు అవన్నీ. చాలా సింపుల్ దానికి ఈగోకి. ఈగో ఎప్పుడు కూడా అప్డేట్ అవ్వదు, ఎడ్యుకేట్ అవ్వదు, నేర్చుకోదు, మార్చుకోడు. అసలు మార్చుకోవడమే ఇష్టం ఉండదు, అసలు మూడు ఉండదు. అర్థమైందా? ఇది గొప్ప ప్రమాదం. ఎవరికి అంటే డ్రీమ్కి ప్రమాదం. ఇక్కడ నేను ఒక మేడం ఆసక్తిగా అడిగినట్టు, జూమ్ లో వాళ్ళ సీనియరే ఉన్నాడు 1000, కానీ అడుగుతుంది ఏమనంటే, నేను ఆయన కంటే ముందు 1000 కావచ్చా అంటూ. 500 ఉన్నాడు, 500 ఉన్నాడు, ఆమె 250. నేను ఆయన కంటే ముందు అవ్వచ్చా నేను అంటుంది. అంటే సీనియర్లే ముందు అవుతారేమోనంటే ఆ మేడం ఇంట్రెస్ట్ చూసి ముచ్చటేసింది. ఏం కాదు, మీరు అవ్వచ్చు, రూబీ కూడా అయిపోవచ్చు, ఒకరితో ఎవరితో సంబంధం లేదు. మీరు నేర్చుకునే విధానం, నిలబెట్టుకునే విధానం ఎట్లా ఉంటే అట్లా. సీనియర్ సమయాన్ని, స్కిల్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అంతే. నాతో మరి స్కూల్లో బాగా చదువుకున్న వ్యక్తి, ముందు బెంచ్లో ఉన్న వ్యక్తి డిగ్రీ వరకే వచ్చాడు, నేను పీజీకి కూడా వెళ్ళాను. మరి బాగా చదివాడు, నాకంటే బాగా చదివి ముందు కూర్చున్నాడు.
తను ఎక్కడి వరకు చదివాడు? డిగ్రీ వరకే వచ్చాడు, పీజీ చేయలేదు. కానీ నేను పీజీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఓకే, అది మన ఇంట్రెస్ట్. ఒక్కొక్క మనము మన యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ని బట్టి మనం వెళ్ళచ్చు. అది నేర్చుకునే విధానం, నిలబెట్టుకునే విధానం బట్టి ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ మనతోటి ఉంటారని కాదు, అందరూ అప్డేట్ అవుతారని కాదు. అందుకనే ఒకరితోటి ఒకటి మాట్లాడేటప్పుడైనా, ఇంపార్టెన్స్ ఇచ్చుకునేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏదో పర్మనెంట్ అన్నట్టు మాట్లాడకూడదు. ఈ కస్టమర్ మనకు పర్మనెంట్, ఈ డిస్ట్రిబ్యూటర్ పర్మనెంట్, ఈ స్టారు పర్మనెంట్ అన్నట్టు మాట్లాడకూడదు. ఇది లీడర్షిప్ లో మొదటిది అనమాట. కస్టమర్ దగ్గర కూడా నాది మంచి కంపెనీ, గొప్ప కంపెనీ, నా దగ్గరనే ప్రొడక్ట్ ఉంది అన్నట్టు కూడా మాట్లాడు. అట్లా ఎంత పెద్ద నిర్మాత అయినా, డైరెక్టర్ అయినా కుదరదు కదా. స్టేజ్ మీద బాగా అబ్జర్వ్ చేస్తారు కదా, అవునా కదా? స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అటు ఇటు ఉందంటే కథమే, ఇంకా సినిమా గోవిందా. స్టేజ్ మీద వినయం ఉందా, కామెంట్స్ కూడా అట్లా వస్తాయి. ఏ మాత్రం కొంచెం ఉప్పు ఎక్కువైందా కథమే, ఇంకా కారం ఉప్పు ఎక్కువైంది. కాబట్టి చాలా మనం డీసెంట్ గా ఉండాలి. సరేనా? ఓకే, ఇది ఎడ్యుకేషన్ కి సంబంధించి. డియర్ పార్ట్నర్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇందులో నెక్స్ట్ ర్యాంక్, నెక్స్ట్ ఇన్కమ్ అనే దానికంటే ఎడ్యుకేషన్ కి ఎవరు సార్ ఎట్లా పెడుతున్నాను. ఆర్కే ఎప్పుడు ఎడ్యుకేషన్ కి మనము ఎంతగా వస్తున్నాము అనేది భాగ్యరాజు గారు మీ సక్సెస్ సీక్రెట్ ఇందులో. ఇప్పుడు నేను సంపాదించడానికి టిప్స్ చెప్పను. అది ఒక రోజులో చెప్పేటువంటి కోర్స్ కాదు అది. ఏముంది, ఇంత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఇంత కమిషన్ తీసుకోండి, అంతే కదా. ఇంకేముంది బిజినెస్ అంటే? ఇంత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఇంత కమిషన్ చేసుకోండి, అది కాదు కదా. ఒక జట్టుని తయారు చేసుకోవడం అంటే ఏ లీడర్షిప్ అవసరమో అది ముఖ్యం. ఒక జట్టుని తయారు చేసుకోవడానికి ఇక్కడ కేవలము అమ్మడం కొనడమనే కాదు, జట్టు పని ఇక్కడ నేర్చుకునేది. ఓకే, నేను కొన్ని సామాన్లని డిస్ట్రిబ్యూషన్ తీసుకొని అమ్మి పెట్టి కమిషన్ తీసుకోవడము, ఇది కాదు మనకు కావాల్సింది. అది కేవలం దానికోసం అయితే హరిప్రసాద్ వివా చేయడు. కేవలం ఏజెంట్ గా ఉండి ఏజెంట్ పనులు చేయడానికి కాదు. నన్ను నేను డెవలప్మెంట్ ఆఫీసర్ గా చేసుకోవాలి, దానికోసమే ర్యాంకులు ఉన్నది. దానికోసమే 1000 ర్యాంక్ ఉన్నది, 500 ర్యాంక్ ఉన్నది. ఈ స్కిల్ ని చెక్ చేయడమే ఇండస్ట్రీ వివా లక్ష్యం. ఈ స్కిల్ ని చెక్ చేయడమే. ఓకే, సో టీమ్ బోనస్ అనేటువంటి కమిషన్ ని తీసుకోవడానికి నేను ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలని తెలుసుకోవాలి ఎడ్యుకేషన్ లో. ఆఖరికి ఈ రోజు ఉదయం కూడా కొన్ని పాయింట్స్ చెప్పాను. ఈ రోజు ఉదయం కూడా మనం ఉన్నదే మీరు వచ్చారు కదా మంజుల గారు, అందరు రావచ్చు, ఆరోగ్యం బాగాలేకున్నా రావచ్చు. ఎట్లా, ఎందుకని? వాట్సాప్ చూసే టైంకి, యూట్యూబ్ చూసే టైంకి ఎట్లా ఉంటుందో అట్లా ఆన్ చేసి అట్లా పెట్టేస్తే వినబడుతూ ఉంటుంది అంతే. జస్ట్ వినబడుతూ కూడా మనం మన బిజినెస్ ని ఎంకరేజ్ చేసుకోవచ్చు, ముందుకు తీసుకెళ్ళచ్చు. దీనికి మీరు ఇబ్బంది పడాల్సింది. అందుకనే మనం థ్యాంక్స్ చెప్పాలి మన కంపెనీకి. ఎలాగైనా ఇప్పుడు ఆ మేడం తన బిజినెస్ చూసుకుంటుంది, ఇంకొకరు ఇంకొక పని చూసుకుంటూ, ఇంకొకరు ఉద్యోగం చేసుకుంటూ, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూనే చేయగలుగుతున్నారు అంత కంఫర్ట్ గా. ప్లస్ ఆర్డర్స్ వస్తే మీరు వెళ్ళి ఇచ్చిరండి అంటుందా కంపెనీ? లేదు. సిస్టర్ ఎక్కడ ఉన్నా, బ్రదర్ ఎక్కడ ఉన్నా సరే, ఆ మేడంకి అనంతపురం నుంచి వచ్చారంట మొన్న, లాగిన్ అయి విన్నారు. మళ్ళీ వాళ్ళకి ఒక కాఫీ కావాలని అంటే తను ఆ కాఫీ పట్టుకొని అనంతపురంకి వెళ్ళాల్సిన అవసరం లేదు, కంపెనీ అట్నుంచి అటు పంపించేస్తుంది.
మరి చూడండి ఎంత ఫ్లెక్సిబుల్ గా. ఓకే. సో అలా మీరు జట్టుని క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ ని మీరు తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ తీసుకోవడమే మెయిన్ ఇక్కడ. ఇంకొకటి, ఎడ్యుకేషన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు, నోట్ చేసుకుంటున్నటువంటి వాళ్ళని నిలబెట్టుకోవడం కూడా చాలా మెయిన్. మిమ్మల్ని చూస్తే ఒకటే సీక్రెట్ ఏంటంటే, మీ యొక్క సభ్యులు, మీ యొక్క టీం సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ తీసుకోవాలని అనిపించాలి. ఆ పుస్తకం పట్టుకొని చదవాలని అనిపించాలి వాళ్ళకు కూడా. అందరు కూడా నా నా ర్యాంక్ ఎప్పుడు పూర్తవుతుంది అని చూస్తున్నారు, కానీ ర్యాంకు కాదు పూర్తి అవ్వాల్సింది. ర్యాంకు కాదు, మనం జట్టు క్రియేట్ చేయడం పూర్తి కావాలి. ఒక జట్టుని క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు శ్వేత గారు ఎప్పటి నుంచో ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఉండడం వల్ల తన బోత్ సైడ్స్ కొంతమంది డ్రీమర్స్ తయారయ్యారు, జట్టు తయారయ్యారు. ఎక్కడెక్కడో కూడా వెళ్ళి సెలబ్రేషన్ చేస్తూ కూడా ఒక్కొక్కరిని ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అలా మంజుల గారు ఎన్ని సెలబ్రేషన్స్ చేయించి ఎడ్యుకేషన్ ఇప్పించారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, వీరజ గారికి సెలబ్రేషన్ చేశారు, శృతి గారికి చేశారు, శృతి గారికి సెలబ్రేషన్, ప్రీతి గారికి సెలబ్రేషన్, నాగరాణి గారికి సెలబ్రేషన్, ఎక్కడో జగిత్య ఉన్న వాళ్ళకి సెలబ్రేషన్. ఇట్లా సెలబ్రేషన్ చేసి ఎడ్యుకేషన్ చేస్తుంటే అది మీకు బండ గుర్తు, మీరు ముందుకెళ్తున్నారు. మీరు తీసుకున్న ఎడ్యుకేషన్ అక్కడ ఇస్తూ ఉంటాం. అది మనకు 3 రకాల ఎడ్యుకేషన్స్ ఉంటాయి. వెల్నెస్ కి సంబంధించి, బిజినెస్ కి సంబంధించి. వెల్నెస్ కి సంబంధించి ఈరోజు 6 గంటలకు ఉంది. మైండ్ఫుల్నెస్ కి సంబంధించింది ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది. బిజినెస్ కి సంబంధించిన లీవరేజ్ ప్రోగ్రామ్స్, ఫిజికల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదా. ఇది సో ఎడ్యుకేషన్ లేకుండా ఎక్కడ సంపాదన ఉందో నాకు చెప్పండి ఒక్క దగ్గర. ఎక్కడా లేదు. ఎడ్యుకేషన్ ఉంటేనే. అసలు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా 20,000 కోసం, ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. చూడండి ఎట్లా వెతుకుతున్నారు. 20,000 దాని గురించి. కాబట్టి దయచేసి ఇక్కడ 2000 పీవీ 2000 పీవీని క్రియేట్ చేయాలంటే ఒక వ్యక్తి వల్ల, ఒక హరిప్రసాద్ వల్ల అవుతుందా? 2000 పీవీ నెలకి 20,000 ఎలా అవుతుంది? అవ్వదు. తన సింగిల్ హ్యాండ్స్ తోటి అమ్మాలంటే 2 ప్రోడక్ట్లు అమ్ముతాడు, లేకపోతే 3 ప్రోడక్ట్లు అమ్ముతాడు అంతే. కానీ 20 ప్రోడక్ట్లు ఎలా అమ్మగలుగుతాడు? ఒక కంపెనీని ఎట్లా అమ్ముతుంది? కంపెనీ చైర్మన్ ఒక్కడే కూర్చొని అమ్ముకోడు కదా. తన ఇన్వెస్ట్మెంట్ తోటి జట్టును తయారు చేస్తాడు. ఒక చిట్ ఫండ్స్ పెట్టి దాంట్లో ఒక జట్టుని, మార్కెటింగ్ టీమ్ ని తయారు చేస్తాడు. అందులో అవసరమైతే వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇస్తాడు. ఎస్బీఐ వాళ్ళు కూర్చొని వాళ్ళని పిలిపించి ట్రైనింగ్ ఇప్పించి దాన్ని తయారు చేస్తాడు టీం. అంతేనా? అది. సో అక్కడ మనీ ఇచ్చి టీంని తయారు చేసుకుంటాడు. ఇక్కడ మార్కెట్ ని క్రియేట్ చేసి మనమే టీంని తయారు చేసుకుంటాం. అవునా? ఇక్కడ అదే జీతం ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చుకొని ఆ తర్వాత మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటాడు. ఇక్కడ మార్కెట్ ని క్రియేట్ చేస్తూ మనమే టీం తయారు చేసుకుంటాం. అది ఇక్కడ జరిగేటువంటిది. అందుకని ఇక్కడ ఇంకెక్కువ ఎడ్యుకేషన్ అవసరం. మీరు ఒకవేళ ఇండస్ట్రీ వన్ ఫ్యూచర్ ని బలంగా మీరు ఊహిస్తే కనుక మీరు దీని మీద ఇంకా ఈ 2025 చాలా ఈజీ అవబోతుంది డైరెక్ట్ సెల్లింగ్ కి. బోల్డ్ అని కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్ కి రాబోతున్నాయి. మనకి ప్రభుత్వాలు ఓపెన్ చేస్తున్నాయి డైరెక్ట్ సెల్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని. అది 2025లో అనౌన్స్మెంట్ ఉంది. అప్పుడు మీకు అర్థమైపోతుంది డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎంత ఉంటుందో. రెగ్యులర్ ఐటమ్స్ అన్ని కూడా దేశీ కంపెనీలు వస్తున్నాయి డైరెక్ట్ సెల్లింగ్ లో. అప్పుడు కాంపిటీషన్ ఎవరికి ఉంటుందంటే టీంను తయారు చేసుకోవడం, నిలబెట్టుకోవడంలో ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ మంచిదా చెడ్డదా అనేటువంటిది ఆ కాన్సెప్ట్ ఉండదు. నెట్వర్క్ మార్కెటింగ్ మంచిదా చెడ్డదా, వాళ్ళకి నచ్చుతుందో లేదో, ఏమనుకుంటారో ఏమో అనేది అన్ని పోతాయి. అలా అనుకుంటూ మొహమాటంతో, బిడియంతో ఉన్న వాళ్ళందరూ చాలా నేను లాస్ అయిపోయాను. అప్పుడే కాన్ఫిడెన్స్ తోటి, బిలీఫ్ తోటి నేను స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువగా టైం ఇవ్వాల్సిందని అనుకుంటారు.
మరి నేను ఈ గత 5-6 సంవత్సరాల నుంచి నేర్చుకున్నదే నేర్పిస్తున్నది నాకు ప్లస్ అవుద్దా లేదా? అది ముందే కంప్యూటర్ యుగం రాబోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుందని కోర్సులు నేర్చుకునే వాళ్ళు అదృష్టం. అది ఎట్లానో ఇది కూడా అట్లే. ఆర్గానిక్ యుగం, వెల్నెస్ యుగం, న్యాచురల్ యుగం రాబోతుంది. ఒక ఆయుర్వేదకి అల్లోపతి చేసినట్లుగా రీసెర్చ్ చేసి అల్లోపతి చేసినట్టుగా రీసెర్చ్ చేసి క్లినికల్ ట్రయల్స్ చేసి దాని మీద జర్నల్స్ రాసి క్వాలిటీ టెస్టింగ్ చేసేటువంటి ఒకే ఒక్క కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీలో ఆ రేంజ్లో. ఇది ఆయుర్వేదకి. ఒక డ్రగ్స్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో అంటే పారిశ్రామికంగా అభివృద్ధి జరిగేటువంటిది. కెమికల్ ఇండస్ట్రీ ఉంది తప్పితే న్యాచురల్ ఇండస్ట్రీ లేదు. ఆయుర్వేదం అంటే ఇంట్లో కూర్చొని చిన్న చిన్న సంస్థలు, ఒక లేహ్యాలు గుళికలు కొంచెం, ఏది ఆయుర్వేద డాబరు లాంటివి లేకపోతే కొంచెం చిన్న చిన్న పేస్ట్లు అలానే ఉన్నాయి. వాటికి మార్కెట్ కూడా అందరికి తెలియదు. కానీ అటువంటి ఆయుర్వేదాన్ని అల్లోపతికి పోటీగా తయారు చేయడం అనేది ఒక్కటి మనకే చెల్తుంది. అంతటి సర్టిఫికేట్స్, ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సర్టిఫికేట్స్ ఇది జరిగేటువంటి. అందుకే అందరు సార్ ఏం చెప్పారంటే ఫ్యూచర్లో డైరెక్ట్ తమ ప్రిస్క్రిప్షన్లో డాక్టర్లు రాసేటువంటిది మన యొక్క ప్రొడక్ట్లు రాస్తారని చెప్పారు. వాళ్ళే ప్రిస్క్రైబ్ చేస్తారు దాన్ని. ఇది స్టార్ సమ్మిట్ లో అందరు సార్ చెప్పింది. ఆ విధంగా వాళ్ళ యొక్క అథారిటీస్ ఉంటాయి కదా సర్టిఫికేట్స్, ఆ అథారిటీ సర్టిఫికేట్స్ కూడా మనకు తీసుకొచ్చుకుంటుంది. మీరు చూడండి అటువంటి ఫీచర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో అని, ఇంకెవరు మాట్లాడడానికి ఉండదు. ఓకే, సో దీంట్లో అటువంటి కంపెనీలు మనము టీంని నిలబెట్టుకోవడానికి, క్రియేట్ చేసుకోవడానికి ఎటువంటి ఎడ్యుకేషన్ అవసరం అనేది తెలుసుకోవాలి. లేక అమాయకంగా ఉండరాదు. మనం లేకపోతే మీ కంపెనీలో మేము చేస్తాము, మేము పాలసీల గురించి ఒక్కొక్కరికి వెళ్ళి చెప్పాలి. ఖచ్చితంగా చెప్పడం ద్వారానే మనకి ఎడ్యుకేషన్ పెరుగుతుంది. మన కస్టమర్లు అనేక నేర్పిస్తారు. వినక ముందు ఎలా ఉన్నారు, విన్న తర్వాత ఎలా ఉన్నారు, కొన్నక ముందు ఎలా ఉన్నారు, కొన్న తర్వాత ఎలా ఉన్నారు, వాళ్ళందరూ మనకి ఎడ్యుకేషన్ ఇస్తారు. ఎవరు? కస్టమర్లే. ఫస్ట్ స్టార్టింగ్ లో ర్యాంక్ రాకముందు ఎలా ఉన్నారు, వచ్చినాక ఎలా ఉన్నారు, ప్రయాణంలో ఎలా ఉన్నారు, ఎంత ఒక పెద్ద స్టడీనే ఇది. దాన్ని చూసే మనం అప్డేట్ అవుతూ ఉండాలి. స్కూల్లో యాక్టివ్గా ఉన్న, కాలేజీలో యాక్టివ్ ఉన్నా లేకున్నా, ఇక్కడ మాత్రం సంపాదించే దగ్గర, ఒక లిక్విడ్ క్యాష్ దగ్గర మనం చాలా యాక్టివ్గా ఉండాలి. ఇంతకంటే హాయిగా ఇంట్లోనే కూర్చొని ఇంట్లో వాళ్ళతోటే ఉండి ఒక మార్కెట్కి లీడర్ అవ్వచ్చు అంటే ఇంక మీరు ఎక్కడున్నారో ఆలోచించండి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అవసరం. మీకు జ్వరం వచ్చినా, ఇంకే ప్రాబ్లం ఏదైనా సరే, మీరు ఏమి కిలోమీటర్లు నడవాల్సిన అవసరమే లేదు. జస్ట్ దాని మీద ఆసక్తి ఉంటే చాలు. ఓకే, సో మైండ్ఫుల్నెస్ జరిగే ప్రోగ్రాంలో మీరు ముందు ఉండాలి, బిజినెస్ జరిగే ప్రోగ్రాంలో ఉండాలి, అండ్ వెల్నెస్కి సంబంధించిన దాంట్లో ఉండాలి. సో ఎడ్యుకేషన్, అలాగే ఎడ్యుకేషన్ అంటే ఏందో కూడా చెప్పాను, మళ్ళీ మర్చిపోవద్దు. లేకపోతే ఇందాక ఒక మేడం గారిని మార్నింగ్ వచ్చారా అంటే వచ్చాను, వెరీ గుడ్, మార్కులు పడ్డాయి. సో ఈరోజు దృష్టి ధ్యాస అనేటువంటి చెప్పాను, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ చెప్పాను. దానికి చెప్పండి తేడా అంటే అది పూర్తిగా అవ్వలేదు, ఇంజెక్ట్ అవ్వలేదు, కానీ విన్నారు మీరు, ఏదో మాత్రం బాగా చెప్పారు. బాగా చెబితే నాకు పీవీ వస్తుంది, మీకు కాదు. అంటే ఎగ్జిక్యూటివ్ అడుగుతున్నారు కదా అని ఆగాను. ఎగ్జిక్యూటివ్ అడిగితే ఎగ్జిక్యూటివ్ వస్తుంది ఇన్కమ్. అక్కడ 50 మంది ఉంటే 50 మంది ఎగ్జిక్యూటివ్ టీం కాదు, ఎగ్జిక్యూటివ్ టీం 10 మంది, 50 మంది నా టీం. నా టీం ఎంత అని ఆలోచించుకున్నప్పుడే మీ డెవలప్మెంట్ అవుతుంది.
నా పని నేను చేస్తూ ఉన్నా. మీ పని మీరు చేస్తున్నారా లేదా? ఎగ్జిక్యూటివ్ అడిగాడు, ఓకే, కానీ మీరు అది తెలుసుకునేంత వరకు మీరు నిద్రపోకుండా ఉండడమే మీ అసలైన ఎడ్యుకేషన్. అది మీకు ఉపయోగపడుతుంది అని లేదు, మాకు ఉపయోగపడింది కూడా ఏదో ఒకటి రావాలి కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్పాడంటే ఆయన మెంటరే కాదు. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పిండంటే అసలు మెంటల్ కాదు. ఇక అదొక మెంటల్ డిపార్ట్మెంట్, అది వేరే డిపార్ట్మెంట్. అర్థమైంది? ఎగ్జాక్ట్ గా ఏది అవసరమో అదే చెప్పడమే మెంటర్ పని, అది మాట్లాడడమే మెంటర్ పని. అర్థమైందా? అదే భగవద్గీత అయింది ఆ మెంటర్ చేసిన పనికి. శ్రీకృష్ణుల వారు ఏమి అవసరమో అదే చెప్పారు, దాన్ని అధ్యాయాలుగా చేసి దాన్ని ఫ్యూచర్ తరాలకి అది సబ్జెక్ట్ అయింది. అర్థమైందా? ఇది నేను ఆ మేడం గారికి చెప్పాను. నేనే ఆ 250 ర్యాంకులో ఉండి, ఆ 500 ర్యాంకులో ఉండి నేను అది వింటే అది నాకు పూర్తిగా అర్థమయ్యేంత వరకు నేను నిద్రపోను, నా పై వాళ్ళని కూడా నిద్రపోనిచ్చేవాడిని. ఎలాగైనా సరే నేను అడిగి తెలుసుకునేవాడిని, ఇది నాకు ఎట్లా కనెక్ట్ అవుతుంది, నాకు ఎట్లా ఉపయోగపడుతుంది అని. అంత శ్రద్ధ ఎడ్యుకేషన్ మీద ఉంటే మీరు ఆ రంగంలో రాణిస్తారు. చిన్నప్పుడు ఉన్నా లేకున్నా పక్కన పెట్టండి, పైసల దగ్గర మాత్రం ఉండండి, లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడనో చేజాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఈరోజు చాలా క్లియర్గా చెప్పాను కదా మంజుల గారు, మనం జట్టు క్రియేట్ చేసుకుంటున్నాం కానీ అప్పుడే సంపాదించుకోవడం స్టార్ట్ చేయలేదు. మీకు కావాల్సిన లెఫ్ట్ ఒక 5 మెంబర్స్, రైట్ ఒక 5 మెంబర్స్, 500 తయారైన తర్వాత ఒక జట్టు తయారవుతుంది. అక్కడి నుంచి లెట్స్ ఎర్నింగ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి గొప్ప ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ 500 తయారు చేసే క్రమంలోనే 1 లక్షలో 2 లక్షలు వచ్చేస్తాయి. అది మన ప్లస్ పాయింట్. అది నెట్ కోసము, ల్యాప్టాప్ కోసము, జూమ్ కోసము, దేనికోసం ఉపయోగించుకోవాలి. అప్పుడే మనం సంపాదించేసాము, సంపాదిస్తున్నాము, లేకపోతే సంపాదన ఆగిపోయింది అని మనం అనుకోకూడదు. ఇంకా సంపాదన అనేది స్టార్ట్ కానే కాలేదు. మీరు రూబీ కొట్టి ఆర్ఎంబి తీసుకునేటువంటి ఆ టైంలో అసలు సంపాదన స్టార్ట్ అయినట్టు. ఆర్ఎంబి వచ్చిందంటే వారానికి 5,000 ఫ్రీ. 5,000 అంటే నెలకు 20,000 కేవలము మీరు వర్క్ చేసుకోవడానికి బోనసే ఇస్తుంది. సంవత్సరాలు 1,000 రూపాయలు 2,000 కోసం బోనసుల కోసం ఆగాల్సిన అవసరం లేదు కంపెనీలో. ఇక్కడ కాలానికి నియమము లేదు, అడ్డు లేదు, ప్లేస్కి అడ్డు లేదు. కాలాతీతం అనేది అంటే ఎన్ని గంటలైనా వర్క్ చేసుకోవచ్చు, మీ పనులు చేసుకుంటూనే చేసుకోవచ్చు. కాలానికి లోబడి మేము 8 గంటలు పని చేస్తాను, నాకు ఇంత జీతం ఇవ్వండి, 1 గంట ఎక్స్ట్రా చేస్తాను ఇంత ఇవ్వండి అని అడిగేటువంటిది ఏమీ లేదు. ఇక్కడ కాలానికి అతీతమైనటువంటిది, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే. ఇంకా కరోనా టైంలో అయితే మనం 1 అంత అయిపోయేదా సార్ నైట్? ఇంకా దాటిపోయేది అనుకుంటాను. అవును సార్. నైట్ ఎప్పుడు వరకో జూమ్ లోనే ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఉండేది. ఇంకా నేను చాలా ఎక్కువ ఎర్న్ చేసింది కూడా ఆ కరోనా టైంలో. కరోనా టైంలో అన్ని బిజినెస్లు డల్ అయిపోయి షటర్లు క్లోజ్ అయితే ఆ బిజినెస్ ఎక్కువ జరిగింది. ఎందుకనంటే అప్పుడే కదా హెల్త్ డిమాండ్ ఎక్కువ ఉంది. అది సో ఇంకా ఎక్కువ అంటే మన కాలానికి అసలు ఇదేం లేదు. ఈ జూమ్ వచ్చిన తర్వాత ఇంకా ప్లేస్ ని కూడా జాయిన్ చేశాం. నా సీనియర్ ఏం చెప్పేవాళ్ళు అంటే, నువ్వు సూర్యాపేటను దాటుకొని పోవద్దు అనేవాళ్ళు. మేము వచ్చి సర్వీస్ ఇవ్వలేము, నువ్వు ఎక్కడికంటే అక్కడికి వచ్చి ప్రజెంటేషన్ చేయలేము. మిర్యాలగూడ నుంచి ఇక్కడికి సూర్యాపేటకి అయితే వచ్చి చెప్పగలం అనుకున్నాను. ఆ తర్వాత నేను ప్రజెంటేషన్ చేసుకున్న తర్వాత ఖమ్మంకి, ఆంధ్రాకి వెళ్ళాను, భువనగిరికి ఇటు. ఓకే. ఇప్పుడు ప్లేస్ కూడా మనల్ని ఆపలేదు. ఈ ప్లేస్ వరకే అని ఏం లేదు, ఏ ప్లేస్కైనా కానీ. కొంతమందికి సిటీలోనే టీముని నిలబెట్టుకోవడం కష్టం అవుతుంటే మనం ఎక్కడో మత్తల్లో 5-6కి సెలబ్రేషన్ చేసి వచ్చారు. మళ్ళీ అక్కడ వెరీ పాజిటివ్ అంట వాళ్ళ ఫ్యామిలీస్ మన దానికి. శ్వేత మేడం రైటేనా? చాలా పాజిటివ్. వాళ్ళకి అక్కడ
కొంచెం పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళేనా అక్కడ? ఎస్ సార్, అవును సార్. అలాంటి వాళ్ళకి మన వివా నచ్చడం, ఉమ్, ఆ, ఈ వెల్నెస్ వాళ్ళ దగ్గరికి కూడా వేరే వేరే కంపెనీలు వచ్చినా కూడా దీనికే ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మనది ఎంత ఆకట్టుకుంటుందో చూడండి. చెప్పాను కదా, ప్రభుత్వమే డైరెక్ట్ సెల్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకి డోర్లు ఓపెన్ చేసిన రోజున మనకు స్వాతంత్రం వచ్చేసినట్టే పూర్తిగా. ఉమ్. అది బయటికే మీడియా పరంగానే అనౌన్స్మెంట్ ఉంటుంది. అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఇప్పుడు వేరే దేశం కంపెనీలు చాలా ఈజీగా ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తాము అని అన్నప్పుడు ఆ, వాళ్ళు అంత సంతోషమే కదా వేరే దేశం వాళ్ళకి. వెతుకుతారు ఏ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలి. అట్లా తెలంగాణ రాష్ట్రం డోర్స్ ఓపెన్ చేయబోతుంది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలే. అది శుభవార్తే కదా, చాలా శుభవార్త మనకి. ఇంకా ఎడ్యుకేషన్ తీసుకొని జూమ్ వర్క్ నేర్చుకోవడం. సో డియర్ ఫ్రెండ్స్, మనకి చక్కటి మార్గము ఇది. కాలాన్ని జయించినది ప్లేస్ని జయించింది. ప్లేస్తో సంబంధాలే లేవు. అందుకనే నేను సీనియర్లకి రిక్వెస్ట్ చేసి ప్రతి ఒక్కరి నేమ్ లిస్ట్, ఒక ప్రీతి గారి నేమ్ లిస్ట్ ఉందంటే వివిధ ఏరియాలకు వెళ్ళాలి. ఎన్నో జిల్లాలు ఉన్నాయి. మంజుల గారి నేమ్ లిస్ట్ అంటే ఎన్నో ఏరియాలకు వెళ్ళొచ్చు. కాఫీ ప్యాకెట్ పంపించచ్చు, వాళ్ళకి నచ్చితే అక్కడ లాగిన్ అవ్వచ్చు, అక్కడ వర్క్ జరుగుతుంది. ఒక శాంతి మేడం గారిది ఎక్కడ, విజయనగరం ఎక్కడ, విజయనగరానికి మళ్ళీ దూరం ఎక్కడో గ్రామం అంట. ఆ వ్యక్తి పట్టుబట్టి 500 ఇప్పుడు 1000 కోసం ప్రతి ఉదయం వచ్చి కూర్చుంటారు. వాళ్ళ టీంలో 250 500 కోసం ఇప్పుడు లెర్నింగ్ అవుతున్నారు. ఇది. సో ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్లారిటీ మనకి చాలా ఇంపార్టెంట్. మీరు నెక్స్ట్ ర్యాంక్ కోసం ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్కి మిస్ అవ్వకుండా ఉండండి. ఇది మెయిన్ ఎడ్యుకేషన్ని మీరు మిస్ అయ్యారు అంటే అన్నిటినీ మిస్ అయినట్టే. ఇక ఇండస్ట్రీ అని ఏం కాదు లైట్ అని అనుకున్నప్పుడే మీరు అది చేయండి. ఆ సాహసం ఎప్పుడు చేస్తారు అంటే ఎంత పని ఉన్నా సరే. చూడండి, కొన్న ఇంట్లో పని చేసుకుంటూనే ఖాళీగా ఉన్న వాళ్ళు రిప్లై ఇవ్వడం కంటే బిజీగా ఉన్న వాళ్ళే రిప్లై ఇస్తారు. ఇది చూడండి, బిజీగా ఉండి పని చేసుకుంటున్నారు, నోట్ చేసుకుంటున్నారు, వాళ్ళే చాలా యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి వెంటనే రిప్లై ఇవ్వడము, ఇంట్లో పని చేసుకోవడం, మళ్ళీ వినడం, అది వాళ్ళకి సాధ్యం అవుతుంది. ఇంకా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకే. సో ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ 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 ఎంతైనా చెప్పొచ్చు నేను. ఇప్పుడే ఒక గంట సేపు చెప్పొచ్చాను వాళ్ళకి. వేరే గ్రూప్గా చెప్పడం కంటే కొంతమంది ఏ కోర్ టీంకి ఆ కోర్ టీం చెప్తున్నాను. ఇంకొకటి, రెండవది, ఫస్ట్ ఎడ్యుకేషన్, రెండవది వెల్నెస్. ఇది చూడండి, మనది ఆయుర్వేదిక్, ఆర్గానిక్, న్యాచురల్, న్యూట్రాస్యూటికల్, వెల్నెస్ కి సంబంధించి. అంటే ఇమ్యూనిటీ పవర్ను ఇంప్రూవ్ చేయడానికి. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఆరోగ్య ఉత్పత్తుల గురించి కాదు, మీరు ఆరోగ్యం గురించి అడాప్ట్ చేసుకోవాలి అని చెప్తున్నాను. అడాప్ట్ చేసుకోవాలి. ఆరోగ్యాన్ని మీరు అన్వయించుకోవాలి, ఆవాహన చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి. మా ఫాదర్కి హెల్త్ కాన్షియస్ ఉంటుంది అని పిల్లలు అన్నారు అంటే ఏందని అర్థం? ఏ కోణంలో చూసినా ఆరోగ్యం కోణంలోనే చూస్తాం. ఫలానా భాగ్యరాజ్ గారికి హెల్త్ కాన్షియస్ ఎక్కువ అంటే అర్థం ఏంటి? సార్ ఎప్పుడైనా సరే జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు, ఆరోగ్యకరమైనవి వాడుతుంటారు అని అర్థం, అంతే కదా. సో ఈ బ్రాండ్ మీ మీదకి రావాలి. హెల్త్ కాన్షియస్ ఎక్కువ, ఏది మంచిది, ఏ ఫుడ్డే ఇంకా హెల్త్ అంటే ఆరోగ్యం అంటే మరి ఏదో కాదు, ఆహారమే. మీరు ఇంకా పక్కలకి ఎటు పోవద్దు. లైఫ్ స్టైల్ డిసీజెస్ అనే పదం విన్నారా? విన్నారు కదా. ఇప్పుడు వస్తున్నాయి అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేదే కదా. అంటే అంటే అర్థమైందంటే
నాయన బయట బ్యాక్టీరియాలతోటి పాతకాలం వచ్చేవి, ఇప్పుడు లోపల బ్యాక్టీరియాలతోటి ఇప్పుడు వస్తుంది అని అర్థం. పాతకాలంలో నీళ్లు బాగాలేకుంటే, కుంటలు ఎక్కువైపోతే, చుట్టుపక్కల పరిశుభ్రత లేకపోతే వచ్చేది ప్రాబ్లమ్స్. ఇప్పుడు అదే మాలిన్యం లోపల ఉంటే వస్తుంది, అంతే తేడా. బయట డ్యామేజ్ అవ్వట్లేదు, లోపల డ్యామేజ్ అవుతుంది. అప్పుడు బ్యాక్టీరియా నుంచి వచ్చేది, ఇప్పుడు లోపల బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా వస్తుంది. ఇది తేడా. లైఫ్ స్టైల్ డిసీజెస్ అని అంటారు. లైఫ్ స్టైల్ డిసీజెస్ అనడం కంటే ఫుడ్ స్టైల్ డిసీజెస్ అంటే కరెక్ట్ బండ గుర్తు. ఫుడ్ స్టైల్ డిసీజెస్ అని. మీరు మీ రంగంలో సక్సెస్ అవ్వాలి అంటే దీనికి సంబంధించినటువంటి అడాప్ట్ చేసుకోండి. నేను 2025లో మీకు ఏది ఇంపార్టెంటో ఇంకా జూమ్ చేసి చెప్తున్నాను. పీవీ గురించి టెన్షన్ లేదు, రిటైల్ గురించి టెన్షన్ లేదు, ర్యాంకుల గురించి టెన్షన్ లేదు. మీ ఎడ్యుకేషన్ గురించి మీరు టెన్షన్ పడండి. అరే ఈరోజు ఏం మిస్ అయ్యాను అంటే బోగసారికి కాల్ చేసి, నేను మార్నింగ్ అలారం పెట్టుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను, రాలేకపోయాను, ఓసారి ఈరోజు రికార్డ్ చేశారా నాకు పంపించండి అని అడిగిన రోజున మీరు సక్సెస్ అయినట్టు ఎడ్యుకేషన్. అరే నేను పావుగంట లేట్ వచ్చాను సార్, ఇంకేమైనా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారా, నన్ను ఇంకా మోటివేషన్లో ఉంచేది, డల్ కానియకుండా చేసేది, నేను ఇంకా క్వాలిటీ వర్క్ చేయడానికి, క్వాలిటీగా థింక్ చేయడానికి ఏం మిస్ అయిపోయిందో అనే తపన చెందాలి. అది రైట్ ఎడ్యుకేషన్. లేకపోతే అలా చేస్తూ వెళ్తుంటాము, ఏదైతే అదైంది, మనం అంత సీరియస్గా పెట్టుబడులు ఏం పెట్టలే కదా, ఓ 2 లక్షలు పెట్టయితే ప్రోడక్ట్లు పెట్టుకుంది కాదు, అవన్నీ అమ్మాలి, నేను ఎట్లా ఇప్పుడు అది ఎట్లా వడ్డీలు కట్టాలి అనేది పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇది చాలా మంది ఏం చేస్తారంటే ల్యాక్స్ పెట్టి ప్రోడక్ట్లు తెచ్చుకొని షాప్ పెట్టుకుంటారు. అప్పుడు సీనియర్లు అవసరం అవుతారు ప్రెజెంటేషన్, అప్పుడు ప్రెజెంటేషన్ చేపిస్తారు. అదేం లేదుగా, అవునా? అది తెలుసుకో. అంటే మనము ఎడ్యుకేషన్ అవ్వడము, ఇండస్ట్రీగా ఒకటే కోరుకుంటుంది, నాయన నేను నచ్చితే నలుగురికి చెప్పు, నీ స్కిల్ తోటి నలుగురికి సంపాద వచ్చినట్టు చేసుకో, అంతే. మన దగ్గర నుంచి కోరుకునేది ఏదీ లేదు. నెలకు ఒక్క ప్రోడక్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ అమ్ముకుంటే చాలు, యాక్టివేషన్లో ఉంటాడు. రోజు రోజుకి అనేది ఏం కూడా లేదు కదా, నెలకి ఒక్క ప్రోడక్ట్ అమ్మేటువంటి స్కిల్ ఉన్నా చాలు. బోత్ సైడ్స్ ఎంత పీవీ జరిగితే అంత కమిషన్ వస్తుంది. మినిమం ఇది పెట్టుకుంటేనే అనేది ఉందా మేడం? ఒక 1000 పీవీ నీ పేరు మీద ఉంటేనే నీ కమిషన్ వస్తుంది అనేది ఉంటుందా? లేదు కదా. ఏమో ఫ్యూచర్లో వస్తే చెప్పలేం. ప్రభుత్వమే పెట్టేస్తుంది. ప్రభుత్వం ఎగ్జామ్ పెడుతుంది. మొన్న ఒక ఆయన అనట్లే ఒకసారి, మీరు విన్న దాంట్లో ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్ చైనా గురించి ఒకసారి చెప్పారు. చైనా మన సార్ అభిలాష్ గారు ఏం చెప్పారంటే, అక్కడ ఎగ్జామ్ థియరీ ఎగ్జామ్ ఉంటుంది, ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. శృతి గారు, థియరీ ఎగ్జామ్ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. థియరీ ఏమో ఎగ్జామ్ రాయడము, ఏజెంట్ ఎల్ఐసి ఏజెంట్ రాసినట్టు. ప్రాక్టికల్ ఏమో 1000 పీవీ అమ్మడం. అది జరిగితేనే టీమ్ బోనస్. ఇక్కడ స్టార్ అయినా టీమ్ బోనస్ కదా. ఇప్పుడు ఇద్దరు లాగిన్ చేసుకొని టీమ్ బోనస్ తీసుకోవచ్చు. అది ఎప్పుడో చాలా కాలం క్రితం సార్ చెప్పారు. ఇది అక్కడ ఎగ్జామ్. అట్లనే ఉంటుండొచ్చు కదా, చెప్తున్నాను. ఇప్పుడు మన దగ్గర నుంచి ఇండస్ట్రీ ఆశిస్తుంది ఒకటే ఒకటి, మీరు ఎడ్యుకేట్ అవ్వండి, దాని గురించి సక్సెస్కి ఫార్ములా తెలుసుకోండి. ఫస్ట్ది, మనం ప్రతిరోజు ప్రోగ్రామ్కి వచ్చి మనం ఎప్పుడు ఈ ఎన్విరాన్మెంట్లో ఉంటే దానికి సంబంధించిన ఐడియాస్ని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. ఓకేనా? ఇది ఒకటి. రెండవది, వెల్నెస్ని అడాప్ట్ చేసుకోవడం, హెల్త్ కాన్షియస్ ఉంది అనేటువంటి బ్రాండ్ తీసుకోవడం. చూడండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం అనేది అందరికీ నడిపే బండికి సర్వీసింగ్ అవసరమా, ఆగి ఉన్న బండికి అవసరమా? నడిపే బండికి అవసరం.
సో మనం రోజు మైండ్ని ఉపయోగిస్తున్నాం, శరీరాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఏదో ఒక వర్క్ పడుతుంది. జ్వరము, దగ్గు, జలుబు ఏదో ఒకటి వస్తుంది. కానీ దాన్ని న్యాచురల్ గానే ఫైట్ చేస్తున్నామా లేదా అనేది దాంట్లోంచి మీకు వెల్నెస్ ఇండికేషన్ వస్తుంది. ఇది అలా కాకుండా దానికి అదే పోతుందిలే అని ఎటువంటిది లేకుండా, ఆకలిని తట్టుకోలేక, ఏ ఆహారాన్ని సెలెక్ట్ చేసుకోలేక ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బంది పడవద్దు. దానికి అదే వచ్చింది, దానికి అదే తగ్గుద్ది కాదు, దానికి అదే రాలేదు, దానికి అదే వస్తే ఈ పేరు పెట్టరు. ఏం పేరు? లైఫ్ స్టైల్ డిసీజెస్ అని పేరు పెట్టరు. దానికి అదే వస్తాయి, ఫుడ్ స్టైల్ డిసీజెస్. ఓకే, అందుకని మీరు రీసెర్చ్ చేయాలి. ఒక ప్రాబ్లం మీకు వచ్చిందంటే, నేను ఇప్పుడు వెయిట్ తగ్గాలి, నాకు అధిక ఛాలెంజ్, నా సంకల్పం. గురువు ఎవరు? సంకల్పమే గురువు. మన ఛాలెంజే మన గురువు. ఇప్పుడు నా బరువు తగ్గడం అనేది అన్ని నేర్పిస్తుంది నాకు. వెల్నెస్ అంటే ఏంటి? నాకు కాఫ్ ఉంది, చలో కఫ స్థాయి ఎక్కువైంది. చలికాలం తప్పేం లేదు, దాన్ని తిట్టొద్దు. నేనే వెంటనే దేని మీద ఫోకస్ చేయాలనేది manthena.com అని కొట్టాలి. అన్నీ ఉంటాయి, అంత ఎడ్యుకేషన్ ఇస్తాడు మహానుభావుడు. ప్రత్యేకంగా కూడా చెప్పాడు, నేను తెలుగు వాళ్ళ కోసం పుట్టినా అని చెప్పాడు ఆయన. నాకు ఇంకా వేరే రాష్ట్రాలు వెళ్ళే ఓపిక లేదు, అందరూ అడుగుతున్నారు కానీ ఇక ఈ జన్మకి తెలుగునే అన్నాడు, తెలుగు స్టేట్స్ కోసం. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ దాంట్లో అంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, మనం పెట్టి పుట్టాం అట్లాంటివి. మీ పిల్లల్ని హెల్దీగా ఉంచుకోవడానికి ప్రతి పేరెంట్కి మంతెన ఒక దేవుడు. మీకు హెల్త్ కాన్షియస్ పెరగడానికి ఒక గొప్ప కేంద్రం అది, సరేనా? యూట్యూబ్ ఛానల్లో మంతెన అఫీషియల్ అని ఉంటుంది. ఆయన జీటీవీలో కానీ, ఈటీవీ సూత్రాస్, లైఫ్ సూత్రాస్లో కానీ చాలా చక్కటి చెప్పాడు, మీరందరూ వినండి. ఓకేనా? ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలా హెల్త్ కాన్షియస్ని పెంచుకోండి. మీ థ్యాంక్ యూ మీట్లో, మీ ప్రెజెంటేషన్లో మీరు ఇచ్చేటువంటి హెల్త్ కాన్షియస్ మీ యొక్క టీంని క్రియేట్ చేస్తూ వెళ్తుంది. ఇది ఒక సక్సెస్ సీక్రెట్. రెండవది, ఫస్ట్ది ఏంటి? మీ యొక్క ఎడ్యుకేషన్ 3 రకాల ప్రోగ్రామ్స్కి రావడం. మరి 10 సంవత్సరాల్లో స్కూలు, కాలేజ్ ఎడ్యుకేషన్కి తీసుకున్న దానికి జీతం 20,000 వస్తుంది. మరి ఇక్కడ వారానికి 20,000 రావాలి అని అంటే మరి ఎడ్యుకేషన్ అవసరమే. 3 years అయినా సరే ఎడ్యుకేషన్ తీసుకోవాలి, ర్యాంకు కోసం కాదు. మీకు చక్కటి ఇన్కమ్, ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చి. సో ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ బోర్ కొట్టని. ఎడ్యుకేషన్ బోర్ కొట్టిందా, ఇక్కడికి ఇంకా ఇగో ఎంటర్ అయిందని అర్థం. ఎడ్యుకేషన్ బోర్ కొట్టితే ఈగో ఎంటర్ అయిపోతుంది. ఓకే, నేను వినే పాట నాకు బోర్ కొట్టొచ్చు, కానీ పాడాలనే సంకల్పం ఉన్న వాళ్ళకి బోర్ కొడితే ఎట్లా? అర్థమైందా? నేను ఎన్ని కొత్త పాటలైనా వినొచ్చు, ఏ కంపెనీ అయినా నేను వెళ్ళిపోవచ్చు, కానీ దీంట్లోనే సక్సెస్ కావాలని అనుకుంటే మాత్రం బోర్. రెండవది, వెల్నెస్ని ఆటోమేటిక్గా మీరు కనుక అడాప్ట్ చేసుకున్నారు. మా మదర్కి హెల్త్ కాన్షియస్ ఎక్కువ, గుర్తు పెట్టుకొని కూరగాయలకి వెళ్ళినప్పుడు లెమన్స్ తీసుకొచ్చుకొని, వాటర్ హీట్ చేసుకొని, లైట్గా లెమన్ తీసుకొని, సాల్ట్ వేసుకుంటే ఇట్లా ఏ లాభం అన్నీ తెలుసుకోవాలి, తెలుసుకుంటే వస్తుంది. అలా కాకుండా టైంకి ఏది రెడీ అయింది, ఇంట్లో ఏది ఉంది అంతవరకే. ఒక ఇంట్లో ఆరోగ్యం పాడవని వాళ్ళు, అంటే ఇమ్యూనిటీ కొద్దిగా డల్ అయిన వాళ్ళు, బాగున్న వాళ్ళు, ఇద్దరు కలిసి ఒకే ఫుడ్ తింటూ ఉంటారు. ఎట్లా అది? ఇప్పుడు మా ఇంట్లో నిన్న అందరూ పాస్తా వేసుకొని తిన్నారు, వాళ్ళకి పాస్తా ఇష్టం, తిన్నారు, ఓకే, ఎంజాయ్మెంట్. బాలేని వాళ్ళకి పాస్తా అడిగినా పెట్టలేదు,
మొక్కజొన్నను వెయిట్ చేసి అదొక్కటి తిని పడుకోని చెప్పు. అర్థమైందా? ఆకలి అయితే అంత మజ్జిగ తాగి పడుకోవాలి అంతే. స్ట్రిక్ట్ రూల్ అనమాట. ఉండలేను నేను, మెడికల్ తిరిగి అటు పడతా ఇటు పడతా అంటే రెడీగా ఉంటారు. ఎవరు? మన ఆప్తమిత్రులు, డాక్టర్లు. ఇంజక్షన్లు పట్టుకొని, మనమేమో డబ్బులు పట్టుకొని వెళ్ళాలి, వాళ్ళేమో ఇంజక్షన్లు పట్టుకొని కూర్చుంటారు. సింపుల్. గ్లూకోజులు పెట్టి ఇంకా వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత మంచిది. చుట్టాలన్నా వెళ్ళిపోమంటారు కానీ వాళ్ళు వెళ్ళిపోండి. అది ఇంకా మన అమాయకంగా ఉండకూడదు. ఇంట్లో అందరి ఫుడ్ ఒకటే ఉండకూడదు. హెల్త్ పాడైన వాళ్ళ ఫుడ్ డిఫరెంట్గా ఉండాలి. వాళ్ళకి ఫుడ్ ఏమిటనే అవసరం. ఇంత ఆయుర్వేదాన్ని ఇష్టపడే వాళ్ళం అనేది తెలుసుకోవాలి. ఇంకా ఈవినింగ్ ఫుడ్ని అవాయిడ్ చేసేయాలి. ఈవినింగ్ కఫస్థాయి పెంచేటువంటిది కాకుండా మిల్లెట్స్ రవ్వ అని దొరుకుతుంది. మిల్లెట్స్ పదం కూడా వినకపోతే నేనేం చేయలేను. మిల్లెట్స్ అని కాదర్వల్లి గారికి ద్రోహం చేసినట్టు. మిల్లెట్స్ అనేటువంటిది రవ్వ దొరుకుతుంది. ఉప్మా రవ్వలు, బొంబాయి రవ్వల కంటే 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది, నష్టం లేదు. అది తీసుకొచ్చి చక్కగా మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకుంటాయి. డైజెషన్ పవర్ పెరుగుతుంది. అది కఫస్థాయిని తగ్గిస్తుంటుంది ఈవినింగ్ మిల్లెట్ రవ్వ. సో అది ఇట్లా హెల్త్ కాన్షియస్ పెంచుకోవాలి. ఇప్పుడు నాకు లేనిది మీకు చెప్పగలనా నేను? లేదు. నాకు ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఇది సో ఇది రెండవది. మూడవది కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేషన్ స్కిల్. మొదటిది ఎడ్యుకేషన్కి నో డుమ్మా, నో ఆబ్సెంట్. ఇంకా మీరు ఎడ్యుకేషన్ తీసుకునే చూసి ఇంట్రెస్ట్ పెరిగి మీ డౌన్ లైన్ కూడా రావాలి. ఎడ్యుకేషన్ తీసుకోవాలి. ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళే మీ యొక్క రియల్ పార్ట్నర్స్, లీడర్స్. ఎడ్యుకేషన్ని ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే ఓకే, లెట్ దెమ్. వాళ్ళు నెమ్మదిగా వచ్చినప్పుడే వాళ్ళు లీడర్స్ అవుతారు. ఏ రంగంలో అయినా ఎదగాలి అంటే ఆ రంగానికి సంబంధించిన ఎడ్యుకేషన్ తీసుకోవాలి. సరేనా? రెండవది వెల్నెస్. మూడవది కమ్యూనికేషన్ స్కిల్. టీం తోటి మనం ఉండే విధానం, అంటే అది సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, ఉండే విధానం, నిలబెట్టుకునే విధానం. రెస్పెక్ట్ ఈజ్ రెస్పెక్ట్ ఆల్వేస్. అంతే, గౌరవంగా ఉండాలి. ఇది నేను ఇక్కడ కొన్ని చెప్తాను, ఎందుకంటే 250కి చాలా అవసరం, 500కి మోర్. ఇంకా ఈ కస్టమర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, హెచ్ఆర్సి అనేది బండ గుర్తు పెట్టుకోవాలి. హెచ్ఆర్సి. సరేనా? వింటున్నారు కదా ఇంట్రెస్ట్గా? నేను ఇంట్రెస్ట్గా చెప్పాలి అని, యాక్టివ్గా ఉండాలని, వేడివేడి దోశలు వేసాము తినండి అని అంటే వద్దు వద్దు, యాక్టివ్నెస్ పోతే క్వాలిటీ పోతుంది, సబ్జెక్ట్ పోతుందని అన్నము డైరెక్ట్ తినేస్తాను, దోశలు వద్దని చెప్పాను మీ గురించి. ఓకేనా? అంత ఇంట్రెస్ట్గా వచ్చి చెప్పేటువంటి వ్యక్తి మీకు ఉన్నారు అంటే అంతే. మీరు దొరకడం నా అదృష్టం, నేను దొరకడం మీ అదృష్టం. సరేనా? కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఉంది. మీరు ఏ విధంలో కూడా టైం వేస్ట్ చేయకుండా సక్సెస్ అవ్వాలి అంటే, చూడండి, కొద్దిమందికి వచ్చిన వాళ్ళతోటి తొందరగానే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని తయారు చేసుకోగలుగుతున్నారు, నిలబెట్టుకోగలుగుతున్నారు. కొంతమంది ఆ మాటలతోటి దగ్గరుండి పడేసుకుంటున్నారు టీంని. నేనేమో మాటలతోటి నిలబెట్టాలని ట్రై చేస్తున్నాను, వాళ్ళు మాటలతోటి కూలతోసుకుంటున్నారు. మనం ఏం చేస్తుంటామంటే ఇసుకతోటి ఇట్లా కడతాం కదా, చక్కగా చాలాసేపు కట్టుకునేవాళ్ళం గూడు లోపల, ఇట్లా చేసి కూడా గూడు తయారు చేసాం, ఇసుక గూడు కట్టుకున్నాం కదా ఇసుకలు తోటి. ఎవరికైతే కట్టరాదో వాళ్ళు వచ్చి ఒక తన్ను తన్నేటోడు, పగులుకుంటూ పోయేటోడు, ఈ ఇసుక గూడు మొత్తం కింద పడిపోయి. ఇలా సరైనటువంటి మాటలతోటి కాకుండా, సరికానటువంటి మాటలు తెలియక
టీంని చాలా డల్ చేసుకుంటున్నారు. ఇది జరుగుతున్నటువంటి ప్రధానమైన, ఇక నాకు తెలిసినా ఏం చేయలేను, తెలియకపోతే అసలు చేయలేను. ఓకే. కాకపోతే ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎడ్యుకేషన్ ఇవ్వగలను. ఇందులో ముఖ్యమైనటువంటి, మీకు ఎప్పుడు కూడా చాలా చేదోడు వాదోడుగా ఉండేటువంటి హెచ్ఆర్సి అనేది మీరు నోట్ చేసి పెట్టుకోండి. సరేనా? హెచ్ఆర్సి మీకు బాగా ఉపయోగపడుతుంది. హెచ్ ఫర్ హ్యాపీనెస్. హెచ్ ఫర్ హ్యాపీనెస్. టీమ్ని కమ్యూనికేషన్ స్కిల్, రిలేషన్షిప్ స్కిల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. అది టీం అని అంటే 2 టీంలు ఉంటాయని ఎప్పుడు చెప్తుంటాను. ఏంటివి? మొదటి టీం ఏంటి? ఫ్యామిలీ. రెండో టీం ఏంటి? మన వివా టీం. అంతేనా? ఇది హెచ్ ఫర్ హ్యాపీనెస్. మనం ఫోన్ చేసి, అంటే మన మాటలకి ఎక్కడైతే విలువ ఉంటుందో, మన మాటలకి ఎక్కడైతే ఇంపార్టెన్స్ ఉంటుందో వాళ్ళతోటే మాట్లాడతాము. ఆ మాట్లాడడం కూడా మనం మాట్లాడాము అంటే చాలా హ్యాపీగా ఉండాలి. తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా ఎలా ఉండాలి? చాలా హ్యాపీగా ఉండాలి. అవి రైట్ వర్డ్స్, రైట్ టాకింగ్, రైట్ డిస్కషన్. సరేనా? ఇది నో స్ట్రెస్, నోది ఏది లేదు. ఓకే. మనం ఫోన్ చేసి మాట్లాడామనంటే ఖచ్చితంగా చాలా హ్యాపీనెస్ ఉండాలి. ఎందుకనంటే తర్వాత ఎవరికి రెస్పాన్స్ ఇస్తారంటే, ఎవరు అయితే హ్యాపీనెస్కి కారణమవుతారో వాళ్ళకే రెస్పాన్స్ ఇస్తారు. సార్ నాది కట్ అవుతుందా? ఏం లేదు సార్, క్లియర్ ఉంది, మంచిగా వస్తుంది. జస్ట్ మీ వీడియో మాత్రం జస్ట్ చెప్పండి ఇట్లా. అయితే అదే నెట్వర్క్ ప్రాబ్లం. మాట అయితే క్లియర్ ఉంది సార్, మాట క్లియర్ ఉంది. ఓకే, రైట్. ఇది ఒకటి చెప్పేసి కంప్లీట్ అవుతుంది. కాంటెస్ట్ గురించి చెప్పేస్తాను. సో నేను ఎందులో అయినటువంటి అప్డేట్ అవుతున్నానంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లోనే నన్ను నేను అప్డేట్ చేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఈ క్లాస్ నాకు ఒక సమయం ఇచ్చారు, ఓ అర్ధగంట 40 నిమిషాలు ఇచ్చారు. ఇది అయిపోయిన తర్వాత మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు అనే దాన్ని బట్టి నాకు మళ్ళీ టైం ఇస్తారు. అంతేనా? నాకు టైం ఇస్తారు, లేకపోతే కారణం చెప్తారు ఏదో ఒకటి. సింపుల్. లేకపోతే కారణం చెప్తారు. నేను ఒక బోగసారి తోటి మాట్లాడిన తర్వాత తను ఎంత హ్యాపీగా ఫీల్ అయితే ఆ తర్వాత మళ్ళీ నా ఫోన్ కోసం ఎదురు చూస్తారు. హెచ్ఆర్సి అనేది మీకు సూపర్గా కమ్యూనికేషన్ స్కిల్లో టాప్ లెవెల్కి తీసుకెళ్తుంది. అందరికీ అనుభవంతో నేర్చుకుంటూ ఉంటాం, ఒక్కొక్కరు. కాకపోతే రాబోయేటువంటి వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా ఉంటాం. ఇది హ్యాపీనెస్ అనేది చూడండి, ఎప్పుడైతే ఒక హోప్ని కలిగించగలుగుతామో అప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది ఎవరికైనా. రేపటి మీద హోప్ ఉండాలి, నెక్స్ట్ ర్యాంక్ మీద హోప్ ఉండాలి, కంపెనీ మీద హోప్ ఉండాలి, మనకు ఆరోగ్యం మీద హోప్ ఉండాలి, నేను చేయగలుగుతాను అనేటువంటి హోప్ ఉండాలి. అంతేనా? ఇది సో ఫస్ట్ మనం ఎప్పుడైనా ఒక సీనియర్గా మాట్లాడేటప్పుడు లేదా సీనియర్ తోటి మాట్లాడేటప్పుడు ఇది మెయిన్ కాన్సెప్ట్, హోప్ అనేది. ఇది మెయిన్. ఎవరికైనా అనవసరమైనటువంటి చర్చలు ఎవరికి నచ్చవు. చూడండి, ఇది నేను చాలా మంది దగ్గర నుంచి నేను నేర్చుకున్నటువంటిది. చిన్నప్పటి నుంచి ఏం చేస్తుంటామంటే
వీళ్ళు ఇద్దరు ఇట్లో వీళ్ళు నాతోని బాగుండాలి అంటే ఓకే వీళ్ళ గురించి తక్కువ చేయాలి. వీళ్ళు నాతో ఇది సహజంగా మనిషిలో ఉన్నటువంటి కేవలం మనం ఏమనుకుంటాం అంటే బ్రిటిష్ వాళ్ళలోనే ఉంది అని. లేదు, బ్రిటిష్ వాళ్ళు కాదు. ఫలానా నాగరాణి మేడం నాతో మంచిగా ఉండాలి అని అంటే తన శ్వేత మేడం గురించి నేను ఏదైనా లైట్ గా చెప్పాలి. అప్పుడు నాకు ఇక్కడ వెయిట్ ఉంటుంది అనేటువంటి కమ్యూనికేషన్. అది అసలు పూర్తిగా రాంగ్ అనమాట. నా క్రమశిక్షణ ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా నా వాల్యూ తెలియజేస్తుంది. ది బెస్ట్ కమ్యూనికేషన్ అనమాట ఇది, నా క్రమశిక్షణ. ఓకే, మనకు పొరపాటున ఈ కాన్షియస్ లేకపోతే ఏమవుతుంది అంటే మన యొక్క టీంకి సంబంధించినటువంటి దగ్గర మన వాల్యూ అనేది తగ్గిపోతుంది. హెచ్ఆర్సి అనేది 2025లో ఎందుకంటే ఇండస్ట్రీ ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అని పెట్టుకుంది. అంటే చాలా మంది ఇళ్ళకి చేరాలి, లైఫ్ స్టైల్స్ ని మార్చాలి అనేది. అంటే చాలా మంది అంటేనే ఎక్కువ టీం అని కదా అర్థం. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఫైనల్ గా ఎవరికైనా టాస్క్ పడ్డదంటే ఒక లీడర్కి ఒక లీడర్ పడ్డదనంటే టీం దగ్గరనే పడుతుంది. అంతే. మీరు కూడా ఇంకొకటి చాలా విలువైన విషయం చెప్తాను, నేను నమ్మినటువంటిది రియల్, అది కూడా ఏంటంటే మీరు చేసే ఉద్యోగం, మీరు చేసే వ్యాపారమే మీ ఇంట్లో కానీ బయట కానీ గౌరవం తెచ్చిపెడుతుంది. ఆ ఉద్యోగం పోయినా వ్యాపారం పోయినా కీలకతం. ఇంట్లో గౌరవం ఉండదు, బయట ఉండదు. సేమ్ లైక్ దట్ నేను నమ్మింది నాకు ఇంట్లో కానీ, మా మదర్ వాళ్ళ దగ్గర కానీ, నా చుట్టాల దగ్గర కానీ, నా స్నేహితుల దగ్గర కానీ, కంపెనీ దగ్గర కానీ నాకు గౌరవం వచ్చేది టీం అనే హారం వల్లనే. నా చేతులకి, నా మెళ్ళో బంగారము, నాకు ఒక 30 ఎకరాలు ఉంది, ఇవేమీ ఉండవు. నాకు టీంని సంఖ్య, నా టీము అందులో ఉన్న పర్ఫార్మెన్స్, ప్రొఫెషనల్స్ ని బట్టి నాకు ఎక్కడికి పోయినా గౌరవం ఉంటుంది. ఏం బాగా సార్, అంతేనా? సార్ అంతే సార్. తనకి టీం ఉంది. ఒకసారి అరుణ్ థామస్ గారు నేను అందర్ సార్ని కలవడానికి వెళ్ళినప్పుడు తను ఆ టీంనే హైలైట్ చేస్తూ నన్ను పరిచయం చేశారు అందర్ సార్కి. అంటే ఎక్కడికి పోయినా నా కీర్తి కిరీటం ఏంటంటే నా టీమే. అంటే నేను ఒక దగ్గర తల ఒగ్గినా నెగ్గినా ఎక్కడ అంటే టీం దగ్గరనే నగ్గాలి, ఇక్కడనే తగ్గాలి. వాళ్ళు కొంతమంది రారు, అయినా తగ్గాల్సింది. వాళ్ళు కొంచెం నేర్చుకోరు, అయినా సరే ఆ కస్టమర్ రమ్మంటే మళ్ళీ ప్రోగ్రామ్కి రాడు, మళ్ళీ ఇంకోటి కొనమంటే కొనను, అయినా సరే. ఎందుకనంటే ఇక్కడనే నేను ఎంత తగ్గి ఉంటే, వినయంగా ఉంటే బయట అంతా సక్సెస్కి ఉంటాం. మీరు టీంని ఫామ్ చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో చెప్పాను నేను, మీకు మీ ఇష్టం. హెచ్ అనేది అంత ఇంపార్టెంట్. హ్యాపీనెస్ 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 ఉంటే ఉదయం రాబుద్ది అవుతుంది, సాయంత్రం రాబుద్ది అవుతుంది, ఆరోగ్యం అడ్డు కాదు, ఏది ఇబ్బంది కాదు. మిగతా కస్టమర్లు వాళ్ళందరికంటే కూడా హ్యాపీనెస్ మంజుల గారికి ఇందులో ఎక్కువ ఉంది, అందుకనే వస్తుంది. మన రూట్ క్యాంప్ లో ఎక్కువ హ్యాపీనెస్ పొందారు భాగ్యరాజ్ గారు, అందుకే మళ్ళీ వచ్చి కూర్చున్నారు. అంతే. నాకు భాగ్యరాజ్ గారు ఎంత పీవీ చేశారు, ఎంత టార్గెట్ పూర్తి చేశారు, యాక్చువల్లీ వ్యాపార లక్షణంతో ఆలోచిస్తే అదే చేయాలి. అవును, నాకు అది ఎంతే అవసరం లేదు. ఫ్యూచర్ లో వస్తాయి అన్ని, మీకు మీకు చూడండి ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతుంది. ఓకే, ఉంది. శ్వేత మేడము ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో ఉన్నారు. ఎప్పుడు కూడా పీవీ కోణంలో తను ఎంత చేయగలుగుతుంది మార్కెట్, ఈ కోణంలో ఎప్పుడు చూడలేదు. తనకి ఎడ్యుకేషన్ ఎంత అందుతుంది, తను లీడర్షిప్ క్వాలిటీస్ ఎంత పెంచుకుంటుంది, అంతే. వస్తూనే ఉంది అక్కడి నుంచి పీవీ ఎప్పుడు కూడా. సో నేను ఆ హ్యాపీనెస్ కి వాల్యూ ఎక్కువ ఇస్తాను. వాళ్ళకి హోప్ ఎంత ఉంటుంది శ్వేత మేడం. చాలాసార్లు ట్రై చేసి రూబీ రాలేకపోయింది, అయినా కానీ తనకు హోప్ ఉందా లేదా, ఏమైనా డల్ అవుతుందా అనేది చూసుకో. తను హ్యాపీగా ఉండడం కావాలి, అలాగే మిగతా వాళ్ళు. ఓకే. రెండవది రిలాక్స్ వర్క్. రిలాక్స్ వర్క్ మనం మాట్లాడితే ఆ కస్టమర్తో కానీ ఇంకా మన టీంతో కానీ, మేడం ఇప్పుడు చెప్పారు
ఇంకొంచెం అస్వస్థత ఉంది అని. ఓకే, రెస్ట్ తీసుకుంటూ ఎప్పుడు వీలవుతుందో అప్పుడు అట్లా రండి, ఎంత వీలవుతుందో అంత. ఓకే, సో అట్లా వాళ్ళకి ఎంత వీలవుతుందో అదే చెప్పాలి. మీరు జాబ్ చేస్తున్నారు, ఉదయం రాలేకపోతున్నారు అనుకుందాం. అయితే మేడం మీకు ఎప్పుడు కంఫర్ట్ చెప్పండి అని వాళ్ళ కంఫర్ట్కి తగ్గట్టుగా మనం డిజైన్ చేయాలి వర్క్. అది రిలాక్స్ వర్క్. కానీ ఎక్కడ టార్గెట్లు ప్రెజర్లు ఉండవు. వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ తెలిసి లెఫ్ట్ ఒక 5 మెంబర్స్, రైట్ ఒక 5 మెంబర్స్ 500 అయ్యారు అని అంటే మీ హోంవర్క్ జట్టు పూర్తయినట్టు. హోంవర్క్ పూర్తయింది. మంజుల గారు 500 అయ్యి లెఫ్ట్ ఒక 5, రైట్ ఒక 5, 500 అని పూర్తి చేసుకుంటే తన హోంవర్క్ ఇంక పూర్తయినట్టే. ఇందులో తన నేమ్ లిస్ట్ నుంచి వస్తారా, వాళ్ళ నేమ్ లిస్ట్ వస్తారు. కానీ ఈ 3 క్వాలిటీస్ అయితే, ఒకటి ఎడ్యుకేషన్కి కంటిన్యూ, ఇంకో ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేయడం, హెల్త్ కాన్షియస్, వెల్నెస్ కాన్షియస్ ఉండడం, మూడోది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం. ఆర్ అంటే రిలాక్స్ వర్క్ ఉండాలి. హరి సార్ ఫోన్ చేసినా ఏదో సమ్ మోటివేషన్, ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అన్నంత హ్యాపీనెస్ ఉండాలి. అది. ఇంకోటి సి ఫర్ కాన్ఫిడెన్స్. ఇంకా అంతకు ముందు గురించి కూడా వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియంది మనం మాట్లాడితే తెలియాలి. వాళ్ళ గొప్పతనం వాళ్ళకి తెలియాలి. ఎదుటి వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, చూసే వాళ్ళకి. ఇప్పుడు నా గొప్పతనం నాకు తెలియకున్నా, సార్ మీ గురించి మీకు తెలియదు, అట్లా అంత కాన్ఫిడెన్స్ ఇవ్వాలి మనం మాట్లాడితే అవతల వ్యక్తి. ఆ శ్రద్ధను చూస్తే మనం చెప్పగలం వాళ్ళలో ఎంత శక్తి ఉంది. దాన్ని వాళ్ళు టచ్ చేయగలగాలి ఆ ఎనర్జీని. అది కాన్ఫిడెన్స్ అని. మనం ఫోన్ మాట్లాడినా లేకపోతే ఏం మాట్లాడినా హెచ్ ఉండాలి. హోప్ ద్వారా హ్యాపీనెస్ రావాలి. ఆర్ ఫర్ రిలాక్స్ వర్క్, క్రియేటివ్ వర్క్. సి ఫర్ కాన్ఫిడెన్స్, కరేజ్ పెరగాలి. సో ఇది మనము ఎవ్రీ వీక్ ఒక్కసారి ఈ యొక్క మెంటర్ డెస్క్ అనేది జరుగుతుంది. ఓన్లీ ఫర్ 250కి. సరేనా? ఎందుకంటే ఒక చిన్న కూసంత ఎక్స్పీరియన్స్ అయినా ఉంటేనే నా చెప్పే మాటలు వినబడతాయి. లేకపోతే అదొక రకమైన మోటివేషన్ లా ఉంటుంది. నా కోసం నేను చేసుకునే మోటివేషన్ లా కనబడుతుంది. ఇండస్ట్రీలో అదొక పెద్ద రహస్యం. ఆ రహస్యం ఎప్పటికీ బయట తేలదు. ఏంటిది? ఒక సీనియర్ తన కోసం చెప్తున్నాడా, నా కోసం చెప్తున్నాడా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పటికీ దొరకదు. ఓకే, అది ఎప్పటికీ ఒక డౌట్ లాగా అట్లానే మాయలో ఉంచుతూ ఉంటుంది. కాబట్టి మినిమంలో మినిమం వాళ్ళకి ఒక చిన్న కాన్ఫిడెన్స్ రావాలి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనేది రావాలంటే కొంత ఎక్స్పీరియన్స్ అవసరం. ఓకే, నేను ఎడ్యుకేషన్ని స్టార్టింగ్ నుంచే లైక్ చేసి ఎడ్యుకేషన్తో కూడిన ఎక్స్పీరియన్స్ని ఇప్పటి వరకు సంపాదించుకున్నాను. ఉట్టిగానే ఇందులో ఎప్పటి నుంచో ఉన్నాను, నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఒకసారి ఏలూరులో అన్నాడు ఒక అతను, మీ అభిలాష్ థామస్ ఆయన ఒక ఆయన ఉన్నాడు వేరే డైమండ్, ఆయన పేరు చెప్పాడు. ఆయన వేసినప్పుడే నాకు తెలుసు ఇది దీని గురించి అని. ఏం ఫాయిదా, ఏం తెలిస్తే ఏం ఫాయిదా మరి. ఆయన డైమండ్ అయ్యి ఎన్నో కోట్లు సంపాదించాడు. ఏం ఫాయిదా ఉంటుంది? ఎడ్యుకేషన్తో కూడిన ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. ఓకే, అప్పుడు మనము ఒక విజయాన్ని సాధించగలుగుతాం. ఎడ్యుకేషన్ లేకుండా ఉట్టిగానే ఎక్స్పీరియన్స్ ఉందంటే కుదరదు. మరి ఎడ్యుకేషన్ అంటే మీకు బండ గుర్తు ఇందాక చెప్పానా నేను, నేర్చుకోవడం, మార్చుకోవడం అనేది ఉంటుంది. నేర్చుకోవడం, మార్చుకోవడం, దాంతో కూడిన అంటే ప్రయత్నాలతో కూడినటువంటి ఎక్స్పీరియన్స్. నేను మొదట్లో నాకు డైమండ్ అయిన తర్వాత కూడా వచ్చినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇగో ఇప్పటికి రోజు రోజుకి వస్తున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏం చెప్పాలి అనేది. సో ఇదంతా క్లారిటీ ఎప్పటి నుంచి వస్తుంది? నేను నేర్చుకుంటున్నాను, దానికి తగ్గట్టుగా మార్చుకుంటున్నాను అనే ఈ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళినప్పుడు సమానంగా వెళ్తుంది. ఓకేనా? లేకపోతే సమానంగా వెళ్ళదు. ఇది డిఫరెంట్ అవుతుంది, ఇది డిఫరెంట్. ఎక్స్పీరియన్స్ వేరే అవుతుంది. ఓకే,
మీరు చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ మీ యొక్క ర్యాంక్కి 500 ర్యాంక్ 1000 ర్యాంక్ వెళ్ళడానికి నేను మంజుల గారు 500s ని క్రియేట్ చేసేటువంటి వరకు మీరు ఒకటే అనుకోండి, నాకు ఏ చిన్న నిరాశ వచ్చినా అది ఈగో వల్ల వచ్చింది తప్పితే ఎడ్యుకేషన్ వల్ల రాలేదు అనుకోవాలి. ఎడ్యుకేషన్ వల్ల పోతుంది అది. నేను 1000 అయిన తర్వాతనే ఏమైనా నిరాశ వస్తే అప్పుడు చూద్దాం అన్నాను. సరే. అప్పటిదాకా నేను ఏదో చేయలేకపోతున్నాను కాబట్టి నా మనసు ఏదో తిమ్మిని బొమ్మని చేసి మ్యాజిక్ చేస్తుందని అనుకోండి. నేను 1000 అవ్వగల ఒక వీరజ మేడంకి ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో నాకు కూడా ఉన్నాయి, నేను కూడా 1000 అవుతా అని అనుకోండి. ఓకే. కాకపోతే పాత 1000 కొత్త 1000 తేడా ఏంటంటే మోర్ స్టార్స్ లేరు ఇక్కడ, లెస్ స్టార్స్ అంతే తేడా. అవును ఇన్కమ్ సార్. ఇన్కమ్ అదే. అంటే ఇంకా ఎంత మంచిదంటే కంపెనీ నీ ఇన్కమ్ లోంచి, అంటే నీ రిటైల్ నుంచి రెవెన్యూ తయారు చేయి అని అర్థం. కేవలం నాకు అమ్మి పెట్టడం కాదు, నువ్వు రెవెన్యూగా మార్చుకో ప్యాసివ్ గా అని అర్థం. శృతి గారు, దాని యొక్క మనస్తత్వాన్ని కరెక్ట్ గా దృక్పథాన్ని చూడాలి. ఏ కంపెనీని ఏమంటుంది, స్టెప్ కు ఒక ర్యాంక్ పెట్టి ఎంకరేజ్ చేయొచ్చండి. ఇంత అమ్మి పెట్టండి, ఈ ర్యాంక్ తెచ్చుకోండి అని, నలుగురిలో గౌరవం తెచ్చుకోండి అంటారు. నలుగురిలో గౌరవం కోసం కాదు ఇక్కడికి వచ్చింది, నీ యొక్క పీవీ ప్యాసివ్ ఇన్కమ్ కోసం వచ్చావు. హరిప్రసాద్ 3 సంవత్సరాలు చేసిన పని మిగతా 4 సంవత్సరాలు కూడా ఏ వారం ఇన్కమ్ ఆగలేదు. సంవత్సరానికి 12 సార్లు నా కొలీగ్స్ అక్కడికి వెళ్ళి జీతం తీసుకుంటున్నారు, అదే నేను ఇక్కడ సంవత్సరానికి 52 సార్లు తీసుకుంటున్నాను. వాళ్ళు 12 సార్లే. అది నా యొక్క ఎడ్యుకేషన్, కంపెనీ ఇస్తున్న ఎడ్యుకేషన్ నేను తీసుకున్నాను. సరేనా? ఫిజికల్ గా జరిగింది, ఆ తర్వాత జూమ్ జరిగింది, మళ్ళీ నేను జూమ్ లో కూడా వెంటనే ఎడ్యుకేషన్ తీసుకున్నాను, నేర్చుకున్నాను. నా యొక్క యోగము, నేను చేసుకునేటువంటి యోగా కూడా నాకు ప్లస్ పాయింట్ అయింది. అప్పుడు నాకు అర్థమైంది, అచ్చా మనసు పర్ఫెక్ట్ గా ఉంటే అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. సో మీరు ఫోకస్ ఆన్ స్టార్ 1000, 500s ని క్రియేట్ చేసుకోవాలి. మీ ప్రతి స్టెప్ లో నేర్చుకోండి, రిటైల్ చేసుకుంటూ ఉండండి. మీకు రిటైలే కష్టం అని మీరు అనుకున్నారు, ఆ కష్టాన్ని చెక్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, నాకు రిటైల్ కష్టం అని అనుకున్నప్పుడు ఎవరైనా వచ్చి రిటైల్ చేస్తారేమో చూస్తూ ఉంటాం. రిటైల్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చూస్తుంటాం. అలా కాదు. మీరు ఎలా ఆలోచించాల సందర్భం అంటే, నేను ఈ 3 తీసుకుంటూ, ఏది ఎడ్యుకేషన్ ని తీసుకుంటూ, వెల్నెస్ ని అడాప్ట్ చేసుకుంటూ, వెల్నెస్ మంజుల గారు అని అంటే హెల్త్ కాన్షియస్ మరీ ఎక్కువ, బయట ఫుడ్ తక్కువ తీసుకుంటుంది, తీసుకునే ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది, చాలా కాన్షియస్ ఎక్కువ మేడంకి, ఒక చిన్న అనారోగ్యం వచ్చిన వెంటనే అలర్ట్ అయిపోతుంది, ఓకే అని తెలుసుకోవాలి. ఎవరైనా ఒకసారి మా చిన్నది అన్నది, హెల్త్ గురించి భయపెడితే ఎందుకు డాడీ ఉండుగా అంటది, అవునంటే ఆయనే చెప్తాడు మొత్తం అని, దానికి ధైర్యం. అట్లా హెల్త్ కాన్షియస్ అనేది ఉండాలి. మాక్సిమం వెంటనే ఒక చిన్నది ఏదైనా అయినా కూడా, ఒక చిన్న దెబ్బ తగలగానే తల్లి వెంటనే పసుపు తీసుకొని పెడుతుంది, అంటే హెల్త్ కాన్షియస్. మా అమ్మ వెంటనే ఇట్లా పసుపు ఉండలు చేస్తుంది, ఇది కడుపులో నులి పురుగులు అయిపోవడానికి, అట్లా. ఓకే, చిన్నప్పుడు చెవిలో మీరు విన్నారు కదా, మళ్ళీ కషాయం ముక్కు పెట్టి కాళ్ళ మీద పడుకోబెట్టు. నేను 7th లోనే అంత హైట్ ఉండేటోని, ముక్కు పెట్టి కాళ్ళ మీద పడుకోబెట్టుకొని పోసేసే నోట్లో, వారానికి ఒకసారి. ఏంటంటే కడుపు క్లీన్ అవ్వడం. ఎస్, డీటాక్స్. అట్లా మరి హెల్త్ కాన్షియస్ ఉన్నట్టే కదా. అట్లా మనకు కూడా ఇది రావాలి, ఆటోమేటిక్గా మీకు రిటైల్ జరుగుతుంది, షూర్, నేను చెప్తున్నా. అప్పుడు మీరు ఇక సక్సెస్ అయినట్టే, మీరు ఎవరినైనా సరే రిటైల్ చేయించగలుగుతారు.
లేకపోతే హెల్త్ ఏందని కాన్షియస్ అయితే చాలానే ఉన్నది సార్ నాకు హెల్త్ కాన్షియస్. అంతే. మీరు హెల్త్ కాన్షియస్ తోటి ప్రెజెంటేషన్ చేస్తూ ఉండడమే. వెల్‌నెస్ గురించి. మీకు మీరు ఇది ల్యాప్‌టాపా మీది? లేదు సార్ ఫోనే. ల్యాప్‌టాప్ తీసుకోండి. టార్గెట్ పెట్టుకోండి. ల్యాప్‌టాప్‌లో లాగిన్ అవ్వండి. షేరింగ్ ఓకే. చేయడం నేర్చుకోండి. ఓకే. మీరందరూ థాంక్ యూ మీట్‌లు భోగ సార్ తోటి చేయించాలి. ఓకే సార్. సార్ ఒక కొన్ని నెలల వరకు థాంక్ యూ మీట్‌లన్నీ మీరు చేయండి. ఓకే ప్రెజెంటేషన్ సార్. మీరు సూర్య సార్ చేయండి. ఓకే. మీకు థాంక్ యూ మీట్ ప్రతి ఒక్కటి కూడా సార్ థాంక్ యూ మీట్ అంటే ఏంటంటే కస్టమర్‌కి అంటే నేను ఆర్డర్ పెట్టాను. నాకు ప్రొడక్ట్ రాంగానే సీనియర్ ఒక డైట్ ప్లాన్ చెప్తాడు. ఆరోగ్య సూత్రాలు కొన్ని చిన్నవి. సరేనా? సార్. చెప్పి వీళ్ళకు ఎలా వాడుకోవాలని చెప్తా. ప్రెజెంటేషన్ సార్ చేసిన చేస్తున్నాడు సార్. భోగ సార్ చేస్తున్నారు. మీరేనా సార్ చేసేది? చేసేది సార్. థాంక్ మేడం యూ మీట్స్ చేస్తున్నారు సార్. థాంక్ యూ మీట్‌ల వరకు మాత్రం మీరు చేయండి. ఓకేనా? శృతి గారు సార్ తోటి. థాంక్ యూ మీట్. ఎందుకంటే థాంక్ యూ మీట్స్ ఆ షేరింగ్ తోటి జరగాలి. రాను రాను మీరేం చేయాలంటే ఒక ల్యాప్‌టాప్ తీసుకొని సార్ చెప్తూ ఉంటారు. మీ కస్టమర్‌కి మీరే షేర్ చేయాలి. ఇప్పుడు నాకు షేర్ చేయడం రాలేదనుకోండి, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నాకొస్తదా? డైమండే అయినా సరే షేర్ చేయకపోతే రాదు. అసలకి షేరింగ్ అనేది ముఖ్యం. మీకు ఎడ్యుకేషన్ స్పీడ్ అయితది. ప్రెజెంటేషన్ మంచి రిటైల్ జరుగుతది. ఓకేనా? మేడం మీకున్న స్ట్రెంత్ ప్రకారం రోజుకి 5 లేడీస్‌కి ఐ కేర్ గురించి చెప్పే స్ట్రెంత్ ఉంది మీకు. జస్ట్ చెప్తున్నా చెప్పండి. సార్. డైలీ అట్‌లీస్ట్ 5 మెంబర్స్‌కి అయితే పక్కా చెప్తా. అదే తప్పు చేయొద్దు. దొరికారు మీరు. ఓకే. ల్యాప్‌టాప్ ఉండేంత వరకు చెప్పడానికి ట్రై చేయండి. ఓకే. ల్యాప్‌టాప్ ఉంటేనే చెప్పాలి. ఓహ్! అంతే. అది నేను ఒక్కసారి ఒక టైమ్ ఇచ్చిన తర్వాత అసలు వేస్ట్ చేయను నేనది. ఎందుకనంటే వాళ్ళు మళ్ళీ ఈ రోజుల్లో ఒక ప్రొడక్ట్ గురించి వినటానికి అసలకి ఎవరు సమయం ఇవ్వరు. హ్మ్. అవును. ఇదేదో అమ్మే టార్గెటే అనుకుంటారు ఎవరైనా. ఎవరు చిన్న పిల్లలు కాదు. ఓకే. వెల్‌నెస్ గురించి చెప్పడమే మన టార్గెట్ అయ్యి, మన సత్సంకల్పం ఉంటే మన దగ్గర వాళ్ళు టైమ్ ఇస్తారు. ఆ టైమ్‌ని చాలా క్వాలిటీగా ఉపయోగించుకోవాలి. చాలా క్వాలిటీగా ఉపయోగించుకోవాలి. మీరు ఒక రైట్. ఇప్పుడు మీరు నా యొక్క ప్రాస్పెక్ట్ లేదా సార్. కస్టమర్. అంటే మీకు రీచ్ అయింది. పల్సో, ఐ కేరో రీచ్ అయింది. మీరు నాతోటి థాంక్ యూ మీట్ చేపిస్తున్నారు. ఆ మేడం గారి దగ్గర నాకిచ్చినటువంటి 1 అవర్‌ని నేను ఎఫెక్ట్‌గా ఉపయోగించుకోవాలి. ఓకే. యాంటీ ఆక్సిడెంట్స్ గురించి గాని ఓకే. ఇది చూసి ఒకటి మనం తినే తిళ్ళు, రెండోది మనం తినే పద్ధతి. అసలు ఆహారంలో మంచి క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. రైట్ ఫ్రమ్ టెక్నాలజీ నుంచి స్పేస్ రీసెర్చ్ వరకు. ఎందుకో తెలియదు, ఆహార విషయంలో మాత్రం మనం చాలా వెనకబడిపోయాం. హలో, నేను మీ పావ్ని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఒక న్యూట్రిషనిస్ట్గా నేను మీకు ఈరోజు ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పట్లేదు, కానీ అసలు ఎలా తినాలి, తినే పద్ధతి గురించి చెప్పబోతున్నాను. ఆరోగ్యంగా ఉండడానికి 3 సూత్రాలు. 1 ఎలా తినాలి, 2 ఎప్పుడు తినాలి, 3 ఎంత తినాలి. ఎలా తినాలని దాని గురించి చూసుకుంటే, ఇప్పుడున్న బిజీ వరల్డ్లో ఎప్పుడు పడితే అప్పుడు హరీబరీగా తినేస్తూ ఉంటారు, ఒక ల్యాప్టాప్ చూస్తూనో ఏదో ఫోన్ చూస్తూనో. కానీ అది మంచి పద్ధతి కాదు.
ఎప్పుడన్నా మనం భోజనం దగ్గర కూర్చున్నప్పుడు కనీసం 15 నుంచి 20 నిమిషాలు కూర్చుని తినాలి. ఇంకొకటి ఏంటంటే బాగా నమిలి తినాలి. మనం ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత కనీసం 15 నుంచి 20 సార్లు అన్నా బాగా నమిలి తినాలి. ఒకవేళ అలా 15-20 సార్లు లెక్క పెట్టుకోలేకపోతే కనీసం అది ద్రవ పదార్థం అంటే లిక్విడ్ అయ్యేంత వరకు నమిలి బాగా తినాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన పొట్ట మీద భారం పడదు, అంటే మన సగం డైజెషన్ నోట్లోనే జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనం సరిగ్గా నమిలి తినకపోవడం వలన అది కచ్చబచ్చగా ఉంటుంది. ఆ పార్టికల్స్ మన స్టమక్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ చిన్న చిన్న పార్టికల్స్గా చేయడానికి స్టమక్ చాలా కష్టపడాల్సి ఉంటుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో ఇంకొక సూత్రం ఏంటంటే ఎప్పుడు తినాలి. ఇప్పుడు జనాలకి అసలు టైమే ఉండట్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారు హరీబరీగా. కానీ మనం ఒక ఆహారం తిన్న తర్వాత కనీసం 3-4 గంటల వరకు ఏమీ తినకూడదు. దానికి పూర్తిగా డైజెషన్ అవ్వడానికి టైం ఇవ్వాలి. దాన్ని 3 భాగాలుగా చేయండి. 1 సగం, 2 పావు వంతులు. ఈ సగంలో వెజిటబుల్స్ కానీ సాలెడ్స్ కానీ, అంటే సగం వంతు మొత్తం కాయగూరలతో నిండి ఉండాలి. ఇంకో దాంట్లో పెరుగు కానీ దాల్ కానీ అంటే ప్రోటీన్స్ ఉండాలి. ఇంకొక పావులో మీ కార్బోహైడ్రేట్స్ అంటే చపాతీలు కానీ లేదా అన్నం కానీ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇది 3 పూటలకి సంబంధించినటువంటిది. 3 భాగాలు చేసి చెప్పింది. ఒక భాగం ఏమో న్యాచురల్ డైట్, ఇంకోటేమో చపాతీ, ఇంకోటేమో రైస్కి సంబంధించి. సరేనా? 3. ఇట్లా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉందనుకోండి, ముందు ఈ ఫుడ్ స్టైల్ని మార్చమని చెప్పాలి. ఓన్లీ పల్సు కాఫీ వల్ల మిరాకిల్స్ జరగవు. ప్రధానమైన ఆహారం ఉపాహారం అని ఉంటుంది. ప్రధాన ఆహారం మార్చకుండా ఉపాహారం ఏమీ హెల్ప్ చేయలేదు. ఓకే, ఇక్కడ కంట్రోలింగ్ లేకుండా, ఇక్కడ డిసిప్లిన్ లేకుండా అది సాధ్యమవుతుంది. సరేనా? అందుకని ఒకసారి ఆ డైట్ ప్లాన్ థ్యాంక్ యూ మీట్లో చెప్పాలి. ఇప్పుడు నాకు ఈ ల్యాప్టాప్ ఈ షేరింగ్ తెలియకుండా, ఈ టెక్నాలజీ తెలియదండి, నేను చదువుకుంది చాలా తక్కువ అన్నాను అనుకోండి, నా బిజినెస్ జరుగుతుందా? ఓకేనా? డైమండ్ బిజినెస్ ఎంత అవసరమో మీరు 500 బిజినెస్, మీ 1000 బిజినెస్ కూడా అంతే అవసరం. కాబట్టి మీకు ఉన్నటువంటి ఎక్కువ నేమ్ లిస్ట్ ని, ప్రెజెంటేషన్స్ ని వేస్ట్ చేసుకోకండి. ఓకే, ఒక పల్స్ గురించి చెప్పినటువంటి ఒక వీడియో, ఒక షార్ట్ వీడియో, ఒక యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్పేటువంటి ఒక వీడియో మీ యొక్క బంధువులని, మిత్రులని చాలా ఇన్స్పైర్ చేస్తుంది. అవన్నీ వేస్ట్ చేసేసుకొని కేవలం 500 కోసం అని ట్రై చేస్తూ 500 అయిపోయిన తర్వాత మీరు ఇంకా ఖాళీగా కూర్చుంటారు. అందుకే ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్, క్వాలిటీ ఇన్ఫర్మేషన్ చాలా చాలా అవసరం. ఓకే, ఒకసారి ఈ యొక్క సీరియస్నెస్ లేకపోతే మంజుల గారిని సెట్ చేయడము కష్టం అవుతుంది. ఓకే, అవును సార్, అవును. ఇది ముఖ్యం. శ్వేత గారు మీరు వింటున్నారా? ఎవరు ప్రెజెంటేషన్ చేసేది? ప్రెజెంటేషన్ ఒక్కోసారి వీళ్ళ దగ్గర శ్వేత మేడం చేస్తారు. ఇది చేయాలండి. మీరు ఒక ల్యాప్టాప్ అనేది మీరు ఒక బిజినెస్ చేయాలంటే మీకు ఎక్విప్మెంట్, మీకు ఒక ఆఫీసు, ఇవన్నీ ఎంత అవసరమో, మీకు ఒకటి కేంద్రం ఎట్లా అవసరమో ఇక్కడ ఎన్ని అవసరం లేదు. కానీ ఇక్కడ మనకి జూమే మన బ్యాంకెట్ హాల్, ఇదే మన కాన్ఫరెన్స్ హాల్స్. ల్యాప్టాప్ షేరింగ్ అది వాట్సాప్, ఈ యొక్క సెల్ ఫోన్ లో అవ్వదు. సరేనా? ఓకే, ఇక నెక్స్ట్ కాంటెస్ట్. ఎవరైనా, శృతి గారైనా, ప్రీతి గారైనా, 1000 కావాల్సిన వాళ్ళు, భాగ్యరాజ్ గారైనా, ఎవరైనా సరే మీ ప్రెజెంటేషన్స్ ని ఎఫెక్టివ్ గా ప్రెజెంటేషన్స్ ఓన్లీ ల్యాప్టాప్ ఉన్న వాళ్ళతోటే చేయించుకోండి. ఎవరైతే ప్రెజెంటేషన్ చేస్తున్నారో, థ్యాంక్ యూ మీట్లు చేస్తున్నారో వాళ్ళు ల్యాప్టాప్ ఉంటేనే ఆ ప్రెజెంటేషన్లు చేయండి. శ్వేత గారు, సూర్య గారు, భోగా సారు 1000, వీరజ మేడం, మీరు దృష్టిలో పెట్టుకోండి ఈ విషయం. మీరు 1000 రూబీల కంటే వాళ్ళు 1000 కావాలంటే టాస్క్ చాలా కొంచెం పెద్దది. నిలబెట్టుకునే వాళ్ళ శాతం ఎక్కువ ఉండాలి. ఓకే, ప్రెజెంటేషన్స్ కంప్లీట్ అయిపోగానే నేమ్ లిస్ట్ అయిపోయింది సార్, ఇక వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, మేము ఏం చేయలేకపోతున్నాం అనేది కాదు, క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సరేనా? మంజుల గారు, ఎవరిని ఉట్టిని ప్రెజెంటేషన్ చేసేయకూడదు. మీకు ఏదన్నా సలహాలు సూచనలు కావాలంటే అడగండి.
మీకు దీంట్లో సలహాలు సూచనలు కావాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ భోగ సార్. మీరు అందరూ శృతి గారు, ప్రీతి గారు, శ్వేత గారు, సూర్య, అండ్ మన వీరజ గారు, భాగ్యరాజు గారు, మీరు అందరూ కూడా కాంటాక్ట్ భోగ సార్. అందరూ కూడా ఉంటే అప్పుడు ఇక్కడ ఏమేమి వర్క్ జరుగుతుంది, ఇంకేం జరగాలి అనేది మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే వెంటనే సార్కి నేను చెప్తాను. సార్ తద్వారా మీకు అందిస్తాను. సరేనా? మీరు ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ చాలా నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఆ అనుభవంతో నేను ఎక్కడికి వెళ్ళి ప్రెజెంటేషన్ చేసినా నాకు సక్సెస్ ఇమ్మీడియట్ గా రావడానికి కారణం నేను చాలా వివరంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు థైరాయిడ్ గురించి వచ్చి ఉంటారు, కానీ ప్లీజ్ వినండి ఒకసారి. ఆ మూలం తెలుసుకోవాలి మీరు హెల్త్ గురించి అని నేను చెప్తాను వాళ్ళు. ఒక ఎగ్జాంపుల్ కూడా నేను ఎప్పుడు చెప్తాను, 2 ఎగ్జాంపుల్స్. ఒకసారి తండ పిల్లలు వచ్చి కూర్చున్నారు. తండ పిల్లలు వాళ్ళు ఎంత పీవి తెస్తారో తెలియదు, కానీ నేను వివరంగా చెప్పడం చూసి నా ఇంట్రెస్ట్ వాళ్ళకి అర్థమైంది. హెల్త్ కాన్షియస్ వాళ్ళకి కలిగించాడు. వాళ్ళు ఎంత తీసుకొస్తారో, అసలు లాగిన్ అవుతారా లేదా, పిల్లలు ఏం చేస్తారు వీళ్ళు అని చూడలేదు. టీలు ఇచ్చి వాళ్ళని సోఫా మీద కూర్చోబెట్టి నేను నిలబడి పీపీటీ పట్టుకొని సెల్ ఫోన్ లో R&D చూపిస్తూ ఆలివ్ లైసెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. అందులో ఒక్కరు లాగిన్ అయ్యారు, 500 అయ్యారు. అది పైన రూబీ ఎగ్జిక్యూటివ్కి చాలా బూస్టింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కథ వేరే. వాళ్ళెవ్వరూ లాగిన్ అవ్వలేదు. ఒక్క వ్యక్తి లాగిన్ అయ్యి 500 అయ్యారు. మీరు ఆ క్వాలిటీ ప్రెజెంటేషన్ గుర్తుపెట్టాలి. ఒకసారి అందరూ సార్ ఎక్కువ మంది వస్తారు కదా ప్రెజెంటేషన్ గురించి, అందరు కూర్చోబెట్టండి నేను వైట్ బోర్డు పెడతానంటే వద్దని చెప్పాను. అడిగిన వ్యక్తి రవీందర్. అంటే వద్దని చెప్పాను. 1 to 1%కే చెప్తాను నేను, ఎంతసేపు అయినా పర్లేదు. మిర్యాలగూడ నుంచి భువనగిరికి కేవలము జావ తాగే పోయింది. ఎందుకనంటే క్వాలిటీ ప్రెజెంటేషన్ క్వాలిటీ రిజల్ట్ ఇస్తుంది. మీరు ఈ విషయం తెలుసుకోకుండా చెబితే అదేదో ఆచారం అయినట్టు అది చేసి పక్కన పడేస్తే పని అయిపోతుంది అన్నట్టు చేస్తే మాత్రం కాదు. ఓకే, ఇది మాత్రం క్వాలిటీ ప్రెజెంటేషన్ మస్ట్ అండ్ మస్ట్ అండ్ మస్ట్. మీరు వాళ్ళు టైం ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా సార్ అవసరమైతే మీ యొక్క ల్యాప్టాప్ని ఉపయోగించండి వాళ్ళ కోసం. నేను లావణ్య మేడం దగ్గర కూడా నేను అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తాను. మేడం బిజీగా ఉంటారు. ఓకేనా? మంజుల గారు, మీ యొక్క ప్రెజెంటేషన్స్ని వేస్ట్ చేసుకోకండి. ఎవరికైతే ల్యాప్టాప్ ఉంటుందో వాళ్ళు ప్రెజెంటేషన్ బాగా చేయగలుగుతారు, లేకపోతే షేర్ చేయలేరు. మీరు కేవలం నేను ఎన్ని మాటలు చెప్పింది ఒకటి, మీకు ఇప్పుడు ఎఫెక్టివ్గా 2 వీడియోలు చూపిస్తే మన పల్స్ మీద కాఫీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. మీకే అంత ఇంట్రెస్ట్ పెడితే కొత్త వాళ్ళకి ఎట్లా ఉండాలి? మనం చెప్పింది పీపీటీ అనుకోండి. పీపీటీ చూస్తే కొత్త వాళ్ళకి ఇంట్రెస్ట్, ఆ ఇంగ్లీష్ పదాలతోటి ఏమి ఇంట్రెస్ట్ రాదండి, ఫోటోలతోటి. వీడియోనే, చిన్న వీడియో, 1 minute వీడియో. ఓకే, ఇది సో నేను ఎందుకు అంత పెద్ద ఎల్ఈడి అవసరం? మనకి ప్రొజెక్టర్ ఉంది, ఫ్రీగానే ఉంది, భోగసారి దగ్గర ఉంది. రూట్ క్యాంప్లో అంత పెద్ద ప్రొజెక్టర్ ఎందుకనండి? ఇంకెక్కువ మీరు అందులో డీప్ గా మీరు అంతరార్థాన్ని గ్రహించగలుగుతారు. ఎఫెక్టివ్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. చేతిలో కూడా ఒకటి ఉంది నా దగ్గర, పెద్దది, మా ఇంట్లో స్పీకర్. అది తీసుకొచ్చి కూడా కూర్చోబెట్టి చెప్పొచ్చు. హాల్ అంతా కంచు కంట మోగినట్టు మోగుతుంది అది తీసుకొస్తే. 15,000 అవసరమే లేదు అసలుకి నా డీజేకి అంతగా. ఎందుకు ఇవ్వాలి అంత ఇంపార్టెన్స్? మీరు ఆల్రెడీ 250 అయిపోయారుగా, ఇంకేముంది చెప్పండి. ఎప్పుడైనా క్వాలిటీ. ఇండస్ వివో మన నుంచి ఎంత ఆశిస్తున్నామో మీరు పేపర్ మీద రాయండి ఒక్కొక్కరు. ఇండస్ వివో నుంచి మనం ఆశించేది ఎంత అనేది మీరు ఒక్కసారి వేసుకోండి. మనం ఎంత క్వాలిటీ ఇస్తున్నాం అనేది చూసుకోండి. ఓకేనా? సో ఇది చిన్న చిన్న కాంటెస్ట్లు పెట్టాను మీరు సక్సెస్ అవ్వడానికి. నెక్స్ట్ ర్యాంక్ కాదు, మీకు ఏంటంటే స్టార్ 250లో డిజీ రాక్ స్టార్ అయితే ఛాంపియన్ కప్ ఉంటుంది. స్టార్ 250లో
డిజీ రాక్ స్టార్. ఓకే, నెక్స్ట్ వీక్ నుంచి అంతే చేయండి. నేను అన్ని అనుభవంతో చెప్తున్నాను మీకు. ఓకే, సో మీరు చూడండి, నెక్స్ట్ ర్యాంక్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కొంచెం కొన్ని ప్రాక్టీస్ చేయాలి. డిజీ రాక్ స్టార్ని ప్రాక్టీస్ చేయండి. ఛాంపియన్ కప్ టికెట్ ఫ్రీ ఉంటుంది, స్టేజ్ మీద రికగ్నైజేషన్ ఉంటుంది, టికెట్ ఫ్రీ. ఇంకోటి కూడా ఏంటంటే, ఒకవేళ వాళ్ళ పార్ట్నర్ కూడా వస్తే, హస్బెండ్ కూడా వచ్చిన, మిస్సెస్ వచ్చిన, వాళ్ళిద్దరికి ఫ్రీనే టికెట్. 1 డే స్టార్ సెలబ్రేషన్, ఎడ్యుకేషన్ ఉంటుంది, సేమ్ అంతే ఉంటుంది సెలబ్రేషన్. ఒక ఛాంపియన్ కప్ అనౌన్స్మెంట్ కూడా ఉంది. 250లకి కప్ ఇస్తూ టికెట్ ఫ్రీ ఇద్దరికి, రైట్. ఇది 500స్కేమో 12,000 ఇన్కమ్ ఈ యొక్క ఫిబ్రవరి 23 వరకు. ఇది ఇంకా ర్యాంక్ గురించి ఇక్కడ నుంచి వదిలేయాలి. 250 నుంచి ఇక ర్యాంక్ను వదిలేయండి, అది ఫాలో అయిపోతుంది. ఎందుకంటే కొంచెం పెద్ద ఎగ్జామ్, 500 అన్న ప్లస్ అది కూడా ఏంటి 1000, అవి సిస్టమేటిక్గా చేస్తే మీకు అది అవుతుంది. సరేనా? ఇది మీరు ఫెయిల్ అవ్వకూడదు, మళ్ళీ తర్వాత అన్నీ అయిపోయినాయి, ప్రెజెంటేషన్లు అయిపోయినాయి, డల్ అవ్వకూడదు. ఇంకెవరున్నారు, నేను చెప్పేటోళ్ళు ఎవరు లేరు, అంత అయిపోయింది, ఇంకెవరు వస్తారు, ఎవరు రావట్లేదు, ఇక ఇది డ్రాప్ పడిందంటే ఇంకెవరు అసలుకి ఎంత డమరుకం మోగించినా కష్టమే, మోటివేషన్ రాదు. అందుకని ఒక్కొక్కటి మీరు ప్రజెంటేషన్ని చాలా క్వాలిటీగా చేస్తుంటే ఏ ఒక్కటి ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది. మ్యాక్సిమం సంతృప్తి ఉంటుంది. ఫస్ట్ మీరు అట్లాంటి ఎడ్యుకేషన్ని మీరు ఇవ్వగలిగితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. వీళ్ళు కాకపోతే ఇంకా రిటైల్ బోల్డ్ అని చేయగలుగుతాను నేను అనే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఏముంది, కొత్త వాళ్ళని ఎవరో ఒకరు దొరుకుతారు, వాళ్ళకి నేను రిటైల్ చేయగలుగుతాను అని అనేది వచ్చేస్తుంది. సరేనా? మీకు మీ యొక్క క్వాలిటీ ప్రజెంటేషన్ మీదనే దృష్టి పెట్టండి. సరేనా? 3 విషయాలు చెప్పాను: ఎడ్యుకేషన్ అండ్ వెల్నెస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్. నేను చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. నా ఇంట్లో, నా ఫ్రెండ్స్ దగ్గర ఈరోజు ఒక గౌరవం ఉందంటే టీం ద్వారానే వస్తుంది. అది నాకు కంపెనీ కూడా హరిప్రసాద్కి ఇంత టీం ఉంది అని గౌరవిస్తుంది. అట్లాగే నా దగ్గర మీకు ఉంది అని అనుకుంటే, రేపొద్దున రావాలి అని అనుకున్న హరిప్రసాద్ టీంలో మీ టీం ఎంత, నా కోసం వచ్చిన 50 మందిలో మీ టీం ఎంత, అది అంటే దానికోసం టెన్షన్ పడమని కాదు. వచ్చిన వాళ్ళతోటి కొంచెం ఈ హెచ్ఆర్సీ మెయింటైన్ చేయండి. హ్యాపీనెస్, ర్యాంక్ గురించి కాకుండా రిలాక్స్ వర్క్ అండ్ సీ ఫర్ కాన్ఫిడెన్స్. ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉండండి. ఓకే, కేవలము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోనే టాప్లో ఉండడం మాత్రమే కాదు ఇండస్ట్రీగా, రాబోయే ప్రభుత్వాలు డైరెక్ట్ సెల్లింగ్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఓపెన్ చేస్తున్నాయి. అందులో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అట్ ద సేమ్ టైము రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఫస్ట్ ఆహ్వానించబడిన కంపెనీ ఇండస్ట్రీగా. ఎంత ఆశ్చర్యమో అర్థం చేసుకో. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా అవుతున్నాయి, అన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు స్కూల్స్కి రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది కదండి, చిట్ ఫండ్స్కి ఒక పర్మిట్ నెంబర్ ఉంటుంది, అన్నిటికీ. అట్లా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకి ఇప్పటిదాకా ఇవ్వలేదు కాబట్టి ఈ చిన్న డౌట్స్ అవన్నీ ఉన్నాయి. ఎందుకనంటే దీంట్లో సరి అయినది ఏంది, సరికాంది ఏంది అనేది వెతకడం చాలా కష్టం అవుతుంది. కొన్ని వందలాది కంపెనీలు, ఒకప్పుడైతే వేలాది ఉండేది, ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు వందలాది ఉంది, అందులో నుంచి కూడా కొన్ని తీసేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసము రమ్మని ఆహ్వానించబడింది అంటే మీరు అర్థం చేసుకోండి. దీంట్లో ఇలాంటి దాంట్లో హాయిగా మన ప్లేస్లో మనం ఉంటూ మనం చేసుకోవచ్చు. వెల్నెస్ అనేది మనకు మెయిన్, వెల్నెస్ని పెంచుకోండి. సరేనా? బాగా సార్, కొన్ని రోజుల వరకు మీరు కొంచెం ఎక్కువ సమయం ల్యాప్టాప్ తీసుకొని అందులో ప్రజెంటేషన్స్, ఎఫెక్టివ్ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా. సరేనా మరి? ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, అందరికి
ఇంకా ఇక్కడ మీరు ఇది ఏంటంటే మీరు ఇచ్చే సమయాన్ని బట్టి నేను సాధక టైం తీసుకుంటుంటాను ఇంకా. ఓకేనా? 4 కోట్ల పైన సంపాదించేటువంటి పర్సన్ తన అమూల్యమైనటువంటి సమయాన్ని మనకు కేటాయిస్తున్నప్పుడు మనం ఆయనకు ఇంకా ఎక్కువ ఇవ్వడానికి మన ఇంకెక్కువ ఇవ్వాలి మనం. ఓకేనా? అయితే మేడం ఎస్పెషల్లీ మీరు యాజ్ ఎ టీమ్, ఒక టీం లీడర్గా మీరు ఇంకెక్కువ ఓకే సార్. భూలోకాలు తిరగొద్దు, మొత్తం తిరగకుండా అలా కూర్చోాలి, స్టేబుల్గా అట్లా ఉండాలి అంతే. చూడ ఈ వీడియో నేను డౌన్లోడ్ చేసినాను.